సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యేకించి మనకు ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది ఏంటండి? చాలా వరకు ఆషాఢ మాసం అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ పుట్టింటికి వెళ్తుంటారు. ఇంకొక విషయం, ప్రత్యేకించి మన తెలంగాణ ప్రాంతాల్లో ఆషాఢం అనగానే మామూలుగా ఉండదు సందడి, బోనాల సందడి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ నెలంతా కూడా మనం ఏ పండుగైనా ఒక్కరోజు 2 రోజులు జరుపుకుంటాం, కానీ ఈ బోనాల సందడి మాత్రం నెలంతా కూడా చాలా ఉత్సవంగా జరుగుతూనే ఉంటుంది. అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, ఏంటి, ఇదంతా కూడా ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మామూలుగా ఇప్పుడు బోనాలు జరుపుకుంటాం, సరే, నెలంతా కూడా మనకి బోనాల ఉత్సవం కొనసాగుతుంది అని అనుకున్నాము. కానీ మనకు మొదటగా గోల్కొండ బోనాలతో ప్రారంభమయ్యి ఆఖరణ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో ఈ బోనాల ఉత్సవం సమాప్తం అవుతుంది అని అంటూ ఉంటారు. ఎందుకని అంటే ప్రత్యేకించి మొదట గోల్కొండతోనే మొదలవుతుంది, ఆఖరణ సింహవాహిని, మధ్యలో మనం 4 వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారికి బోనాల సమర్పణ చేస్తూ ఉంటాము. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో తెలియజేయండి. ఇప్పుడు బోనాల నివేదనలో అమ్మా మీరు ముఖ్యంగా అంటే మన తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయము, ఆంధ్ర ప్రజలైనా భారతదేశం గర్వించదగ్గ పండగ ఇది, రాష్ట్రీయ పండగ అని అప్పుడు పోయిన గవర్నమెంట్ కూడా ప్రకటించింది. తెలంగాణ బోనాల అంతరార్థంలో వివిధ ప్రాంతాల వాళ్ళు వాళ్ళ ఇష్టంగా పెడతారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన అంతరార్థమైన విషయం ఏంటంటే గొల్లకొండ బోనం ఆ విధంగా ఎందుకు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనం ఆ విధంగా ఎందుకు, 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో దగ్గర ప్రత్యేక, మహంకాళి బోనాలు ఆ విధంగా ఎందుకు, ఉజ్జయిని మహంకాళి అని అంటారు మన దగ్గర, తర్వాత సింహవాహిని బోనాలు, ఈ విధంగా మాట్లాడి చూస్తే అమ్మ అంతరార్థంలో గొల్లకొండ బోనాల్లో అసలు ఆ చరిత్ర పుట్టింది కాకతీయుల కాలం నుంచి వచ్చింది. ఇప్పుడు కుతుబ్ షాహీలది అనే చరిత్ర ముగింపులో ఉన్నారు వాళ్ళు. ఆ ప్రాంతంలో గొర్రెల కాపరి వెళ్ళి అక్కడ ఆ వ్యవసాయానికి సంబంధించిన కొండ ప్రాంతంలో ఆయన వనమూలికలు, ఆ మేకలు కానీ ఆ గొర్రెలు కానీ తినడం చూస్తూ ఉన్నప్పుడు ఈయన గారు ఏం చేశారంటే ఆ కొండ ప్రాంతం దగ్గరికి వచ్చి మేకలు మరణించడం గమనిస్తాడు ఆయన. అదేంటి, ఈ గొల్లకొండ అన్న ప్రాంతం ఇప్పుడు ఉంటే ఒకప్పుడు కొండ మాత్రమే, అది ఆ ఎత్తైన కొండ, అది చాలా తగ్గిందమ్మా. ఇప్పుడు ఒకప్పుడు మా గురువులు చెప్పిన విషయం వేరు, అది చాలా ఎత్తైన ప్రాంతం, దాన్ని పైకి ఎక్కడానికి కూడా గుర్రాలు కూడా పోకపోయేటి అంట. అంత పటిష్టమైన కొండ రాను 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 తగ్గింది అనుకోండి. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తినేది చేసేది ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడికి రాగానే గొర్రెలు ఆ మేకల సముదాయం చావడం ఆయన బాధ కలిగి రెండోసారి మూడోసారి అలానే చేసినప్పుడు, వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి చూడండి, వ్యవసాయం ముఖ్యమైనది, ఈ పశువులని కాసే వాళ్ళందరికీ అదే వాళ్ళ జీవనాభివృద్ధి. ఆయన తీవ్రంగా మనస్తాపానికి చెంది ఒక మాట అడిగాడంట అమ్మని, అమ్మ లోకమంతా నువ్వే ఉన్నావు అని అంటారు కదా, ఈ రాయి నువ్వే అనుకుని నేను పూజిస్తా, నా మేకలన్నింటినీ మీరు పూజించండి, నాకు నా వ్యవసాయం నా వ్యాపారం బాగా అయ్యేలా చేయండి అని అన్నప్పుడు కూడా అమ్మ కరుణించదు. ఈయన ఏం చేస్తాడంటే అదే రాయికి తల బాదుకుంటాడు. తల బాదుకొని అక్కడే రక్తం మడుగులో ఉండి కాలం చేయగానే అమ్మ అక్కడ స్వయంభుగా ఇప్పుడు ఏదైతే విగ్రహం ఉందంటారో అమ్మ, ఆ విగ్రహమే అమ్మ వెలిసిన విగ్రహం, స్వయంభు విగ్రహం, అది గోల్కొండలో ఉన్నది. ఆ విగ్రహం రూపాల్లో అమ్మ వెలిసి అక్కడ ఉన్న గొర్రెలన్నీ కాపాడి అక్కడ ఉన్న ఆయనని కాపాడి ఏం చెప్తుందంట, ఇక పైన ఒక జ్యోతిని వెలిగించి ఇక్కడికి ఈ ప్రాంతంలో నేను ఉన్నానని మీరందరికీ చెప్పవలేను అన్నప్పుడు ఈ మాట ఆ మాట అప్పుడు కాకతీయుల సామ్రాజ్యం, కాకతీయుల రాజుల వరకు చేరితే ఆ గొప్ప చరిత్ర వనమూలికల సముదాయం అది గొల్లకొండ. వనమూలికలు అంటే తెలుసు కదమ్మా, ఒకప్పుడు ఆయుర్వేదమే మనకు బలం. అంత కొండ మీదకి వీళ్ళందరూ ప్రత్యేకత తీసుకొచ్చి అక్కడ మెల్లిగా దీపాలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి, అమ్మవారి యొక్క ఆలోచన ఏంది, ఆమె గొప్పతనం ఆమె చూసుకోవాలి. ఎవరైనా దీపాలు పెట్టినా ఏం చేసినా వాళ్ళ యొక్క పనులన్నీ కావడం చేత పెరుగుతూ 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 వచ్చి అలా కుతుబ్ షాహీల వంశస్థుల వరకు వచ్చినప్పుడు జరిగిన విషయంలో కుతుబ్ షాహీల పాత్ర చాలా బలమైనది ఇందులో. ఒకప్పుడు ఏంటంటమ్మా, ముస్లిము, హిందూ, క్రిస్టియానిటీ గొడవలు లేవు. ఒకప్పుడు కేవలం అధర్మం మీద గొడవలు, అంతే. నీ రాజ్యం ఏంది, నా రాజ్యం ఏంది, మనోళ్ళు ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, అందులో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, కానీ ధర్మం వైపే గొడవ జరిగేది. ఈ విధమైన గొడవలు ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం కూడా అలాంటివి ఉండే. అప్పుడు కుతుబ్ షాహీల్లో ఉన్న రాజుగారు ఎర్రకోట దండయాత్రకు బయలుదేరాడమ్మా. దండయాత్రలో గెలిస్తేనేమో ఆయనకి ఇక్కడ శక్తి, ఆయన యొక్క రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.
లాస్ట్ దండయాత్ర అది. ఆ దండయాత్రలో ఓడిపోతే మాత్రం రాజ్యం విలీనం అయిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ ఊహ తెలిసి ఆయన 2-3 నెలలు చాలా తీవ్రంగా ఆలోచన ఉండి ఇక్కడ ఒక దేవత ఉందన్న అన్నారు, ఇక్కడ ఈ కొలువై ఉంది ఇక్కడ అని అంటున్నారు. ఇప్పుడు ఎలా ఈవిడనన్నా వేడుకుందాం అని ఆయన గారు చేసిన ఒక చిన్న వ్యూహం ఏంటంటే అమ్మ నేను రాజ్యాన్ని వదిలి 6 మాసాలు ఖచ్చితంగా ఎర్రకోటకు పోవాల్సింది. అంటే ఇప్పుడు ఢిల్లీ ప్రాంతం, అక్కడ యుద్ధం చేసి నేను తిరిగి వస్తేనేమో నా రాజ్యం సుభిక్షంగా సువిశాలంగా చాలా చాలా వైభవంగా ఉంటుంది. లేని సమక్షంలో ఈ రాజ్యం అంతా కూలిపోతుందమ్మా. మీరు ఒకవేళ నిజంగా ఉన్నారు అని అంటే నాకు సహకరించి విజయం ప్రాప్తి చేసేలా ఏదైనా అవకాశం ఉందా అని అన్న రోజు రాత్రి అమ్మ కలలో కనబడుతుందంట, ఒక స్త్రీలాగా గట్టిగా నవ్వుతూ కనబడి, నీవు ఈసారి వెళ్ళిరా బిడ్డ, నీవు దిగ్విజయంగా తిరిగి వచ్చిన తర్వాత నేను అనుకున్న విధముగా నీకు సహకరిస్తాను, నీవు వచ్చే వరకు 6 నెలల్లో నీ రాజ్యాన్ని నేను చూసుకుంటానని మాటిస్తే ఆయన నమ్మడు. కల కదమ్మా, నమ్మశక్యంగా ఉండదు. ఆ తర్వాత ఆయన దండయాత్రకి వెళ్ళి 13 యుద్ధాలు చేసి వస్తాడంట. 13 గెలిచి తిరిగి వచ్చిన కమ్మ బీభత్సమైన పండగ ఎలా చేస్తాడంటే ఆయన ఆ విజయోత్సవము కొన్ని వందల ఏటలు అంటే ఆ మేకలు గొర్రెలు కోసి ఒక రాజ పండగ కుతుబ్షాయిలో అంటే ఒకప్పుడు గొల్లకొండ చుట్టూ వజ్రాల వ్యాపారాలు ఇలా పోసి అమ్మేవాళ్ళంట. ఇది మనకు తెలిసిందే చరిత్ర, హిస్టరీలో ఎప్పటికి ఉంటుంది. ఇలా పోసి అమ్మేవాళ్ళు చేసేవాళ్ళు అంట అని అన్నప్పుడు అందరు ఎక్కడెక్కడో దేశ నలుమూల నుంచి రాజులు, ప్రపంచ నలుమూల నుంచి వైభవంగా ఉన్న కళాకారులను పిలిపించి ఆయన అమ్మకి చేసిన పండగ అందరూ మెచ్చి ఆయన ఏం సమర్పించాలి, ఆమెకి ఏమి ఇష్టము, బోనం ఇష్టం ఆమెకి. బోనం అంటే ఏంది, వనభోజనం అనేది ఎలా తీసుకురావాలి, నెత్తి మీదే తేవాలి. ఈయన ముస్లిం అయిపోయి మరి నెత్తి మీద ఎలా తేగలడు? చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఆచార వ్యవహారాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆయన చేసిన వ్యూహం చాలా చాలా ప్రశంసనీయమైనది. నెత్తి మీద బోనం పెట్టి ఆ బోనానికి మొత్తం ఆయన అక్కడి నుంచి కిందికి ఇలా పూలమాలలు వేశారు. దాన్ని సేరా అంటారు మన దగ్గర, సేరా. ఇప్పటికి చూసారా చాలా మందికి ఇలా పూల దండలు ఇట్లా కిందికి వస్తాయి. కొన్ని సాంప్రదాయాల్లో పెళ్లి కొడుకు కడతారు పెళ్ళప్పుడు. అలా ఈయన గారు చేసింది నెత్తి మీద బోనం ఎత్తుకొని మొత్తం ఇక్కడ దాకా పూల దండ వేసుకొని అంగరంగ వైభవంగా అఖండ జ్యోతి వెలిగించి ఆయన అమ్మ దాకా వచ్చి సమర్పించిన భోజనము, అక్కడ చేసిన ఆలోచన, ఆ పండగ వాతావరణం చూసి జగదాంబికాదేవి నాట్యం చేసిందంట. అక్కడ జగదాంబికాదేవి ఎవరు? పార్వతీమాత అంశం, ఆమె అడుగు. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి అని అంటారు అక్కడ. అలా ఉన్నప్పుడు అమ్మ నాట్యం చేసి ఆ రోజు కలలో ఇచ్చిన మాట ఏంటంటే, నా మాటగా నీవు ప్రకటించు, ఇకపై ఆషాఢ మాసంలో మొదటి బోనం నాదే, జగన్మాతనైన నేను ఇక్కడ కొలువై ఉన్నానని రుజువు చేయి బిడ్డ, నీ బోనం నాకు బహు ఉత్తమముగా నచ్చినది, నీ వంశాన్ని కాపాడుతూ నా అంశాన్ని నిలబెట్టగలిగావు, కాబట్టి మొట్టమొదటి బోనం తెలంగాణ ప్రజలు నాకు అందజేస్తారు అని చెప్పిన ఆ ఆచారం ఆయన ప్రకటించాడు. మళ్ళీ ప్రకటించినప్పుడు అది రాను 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 ఈరోజు మొదటి బోనం అక్కడికి పోయింది. అక్కడ బోనంలో మార్పులు చూడండి. మొదటి బోనం కుమ్మరి వాడే ఎత్తుతాడు అక్కడ. ఇది ఉంది ఆచారం. కుమ్మరి వాళ్ళు ఎందుకు ఎత్తుతారంటే మట్టి మనుషులు వాళ్ళు. మట్టి మనుషులు ఎందుకు అంటారనంటే ఒకప్పుడు ప్లేట్స్, గిన్నెలు కానీ ఇంకేదైనా ఇప్పుడు చూస్తున్న ఇవన్నీ కూడా మట్టియే కదా. దాంట్లో ఏం ఆశిస్తారు వాళ్ళు, ఏం ప్రాఫిట్ వస్తుందని ఆశిస్తారు చెప్పండి. కాబట్టి ఏంటంటే నిర్మలమైన మట్టి మనుషులు అవ్వడం చేత అమ్మ వాళ్ళు పెట్టి నైవేద్యాలు వాళ్ళు పూజ చేసే దాంట్లో ఏం అడిగిందంట, బిడ్డ నా అంశాల మరి నేను ఉన్నట్టుగా రుజువు చేయవలేను అని అంటే మీ వంశంలో నుంచి నాకు బిడ్డ కావాలి అంటే ఒకళ్ళు భక్తిగా ఉండేవాళ్ళు కావాలి. కొంతమంది ఉంటారు చూడండి, అమ్మవారి దగ్గరే జీవితం మొత్తం పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేయకుండా అమ్మకే సేవల్లో ఉంటారు. మనం ఉన్నా లేకున్నా వాళ్ళు అదేదో మహిమలో ఉంటారు ఇలాగా పూజల్లో. అలా ఒప్పుకున్న గొప్ప చక్రవర్తులు వీళ్ళే. మట్టి మనుషుల దగ్గర, కల్మషం లేని మనుషుల దగ్గర నుంచి కోరిన మాటకి వాళ్ళు నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా అమ్మ అని చెప్పి వాళ్ళు కంప్లీట్గా అమ్మ ఆరాధనలో ఉండడం చేత మొదటి భోజనం, మొదటి బోనం ఇప్పటికీ వాళ్ళే పెడతారు అక్కడ. అందుకే మిగతా ఏ ఆలయం దగ్గర అయినా పురోహితులు ఉంటారు, బ్రాహ్మణులు కానీ ఒక మన దగ్గర మాత్రం వాళ్ళు ఏం చేస్తారు, జోగి పట్టుకొని తిరుగుతారు. ఒక వారం 10 రోజుల ముందు ఈ కుమ్మరి వాళ్ళంతా తిరిగి మొత్తంగా వీధిలో వేసినప్పుడు జోగి కూడా ఎలా పెడతారంటే ఈ కర్రతో చేసినవి ఉంటాయి కదమ్మా, దాన్నే గంప, పూల గంపలు, వెదురు గంపలు అంటారు. పెద్ద పెద్దవి పెట్టి దాంట్లోనే అమ్మవారి ప్రతిక పెట్టుకొని
వాళ్ళు కొన్ని సన్నాయి డప్పులు శబ్దాలు చేసుకుంటూ డిల్లం పల్లం అని వస్తుంది, మన తెలంగాణలో చేస్తారు. అవి చేసి ఇండ్లిల్లు వెలిగి వాళ్ళు జోగి తీసుకుంటారు. ఆ జోగిలో చూడండి అన్నీ వేస్తారు, ఉల్లిగడ్డలు వేస్తారు, టమాటాలు వేస్తారు, బియ్యం వేస్తారు, డబ్బులు వేస్తారు, కొంతమంది చీరలు పెడతారు. అలా అవన్నీ తీసుకొచ్చి ఆయన ఊర్లో ఉన్న ప్రతి కడప బియ్యం తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆయన గారు మొదటి బోనం పెడతాడు అక్కడ. ఆయన ఇప్పుడు ఎవరు బోనం పెట్టినట్టు ఆయన అందరిది కదా. మొట్టమొదటి బోనం ఎవరిదే అంటే కుమ్మరి వాళ్ళు అందరు కలిసి మీరు వెళ్ళక ముందుకే కడప బోనం ఎక్కేస్తాడు అక్కడ. ఆయన గొప్ప కార్యక్రమం, అమ్మ ఇచ్చిన సెలవు అది. భిక్ష చేసిన బోనమే స్వీకరిస్తుంది. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ రావాలనేది ఆనవాయితీ. అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఇప్పటికీ అక్కడ జరగడం గల కారణం ఏంటంటే అమ్మ జగదాంబిక దేవి ప్రత్యక్షంగా అందుకుంటున్న బోనం కాబట్టి ఆ శక్తి స్వరూపిణి నెల రోజుల పండగని పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన ఆ తరుణానికి ఒకప్పుడు జరిగేది చెప్తున్నాను, చాలా మంది ప్రేక్షకులందరూ తెలియాలని. ఒకప్పుడు అక్కడి నుంచి బోనం ఎత్తినాక అమ్మని ఊరేగింపు ఏనుగు మీద చేసేవాళ్ళంట. ఇప్పుడు మన దగ్గర తగ్గింది. ఆ అమ్మని ఆ పలారం బండి అంటారు ఇప్పుడు మన దగ్గర. పలారం బండి అని 2 మేకలు పెడతారు కదా. ఒకప్పుడు అమ్మని ఏనుగు మీద తెచ్చేవాళ్ళంట. అసలు అమ్మ వచ్చినప్పుడు ఆ నాదస్వరాలు ఊదుతేనంట అసలు పండగ అనేది ఈ విధముగా ఉంటుందా అని అనేది భక్తులు ఆ విధంగా వచ్చేవాళ్ళట. అంటే ఎన్నో మొక్కులు, ఎన్నో కోరికలు, ఎందరో ఒడి నింపుతుంది ఆవిడ బియ్యం పట్టుకొని వచ్చేవాళ్ళు కదా. ఇప్పటికీ ఆ ఆనవాయితీ చూడమ్మా, అదేదో కళ. గోల్కొండలో మనుషులు వెళ్తే అసలు ఎక్కడ బోనాలు వస్తాయి చూడండి. వివత్సమైన మనుషులు, పోతురాజులు, వాళ్ళు వీళ్ళు వస్తారు కదా. జగన్మాత మొదట అడుగు పెట్టడం చేత, అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం చేత బోనాల పండుగ ఆనవాయితీ గోల్కొండలో ఆ విధంగా మొదలైందమ్మా. ఒక్క బోనాల పండుగ గోల్కొండ మొదటిదైతే, రెండో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బల్కంపేట. మొదట అక్కడ ఆ విధంగా గోల్కొండ వివరణలు జరిగితే, బల్కంపేటలో ఎందుకు అంత వైవిధ్యముగా బోనాలది కళ్యాణం జరుగుతుంది. అక్కడ బల్కంపేటలో కళ్యాణమే జరుగుతుంది, మిగతా వాటి దగ్గర బోనాల పండుగ జరుగుతుంది. బల్కంపేటలో కళ్యాణం జరుగుతుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంతరార్థము చాలా మందికి ఈ రోజుల్లో ఎల్లమ్మ తల్లికి ఇష్టంగా ఉండే భక్తులకి, యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఇలవెల్పైన ఎల్లమ్మ తల్లి ఎలా ఇలవెల్పయింది, ఎలా ఆవిడ ఇంత గొప్ప స్థితి నుంచి ఎందుకు ఆ విధమైన కారణాలను అనుభవించింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. జమదాగ్ని యొక్క భార్య రేణుక, ఎల్లమ్మ తల్లి కాదు. ఎల్లమ్మ తల్లి కళ్యాణం అనేది మళ్ళీ మాట్లాడతాను. రేణుకాదేవి జమదాగ్ని యొక్క ఇష్టసఖి భార్య ఉండడం చేత ఆవిడ మహాపతివత. ఆవిడ ఎంతటి పతివత అంటే అమ్మ, ప్రతిరోజు మనం ఇప్పుడు ఒక కుండ కొనుక్కొస్తే ఆ కుండని మనం రోజు వాడతాం కదా. అమ్మ ఏం చేస్తుందంటమ్మా, కుండని ఇసుకతో అక్కడికక్కడే సిద్ధం చేసి అందులో నీళ్లు తెచ్చుకునేదంట. ఇసుకతోనే. అంతటి పవిత్రత, అంతటి మహాపతివత ఆవిడ. ఆవిడ పతివత నియమ నిబంధనని, ఆవిడ యొక్క శరీర యొక్క ఆకృతులు, ఆవిడ యొక్క నైపుణ్యతని చూసి మట్టి కూడా ఆవిడకి సహకరించింది అని అంటారు. ఇది కథల్లో రాసింది కూడా. ఆ మట్టితో చేసి, ఆ ఇసుకతో చేసి అక్కడ కడవలో నీళ్ళు తీసుకొని వచ్చేది. జమదాగ్ని ఋషివరులు, ఆయన గారు సప్త ఋషులలో 7వవాడు. ఆయన గారు ఏం చేస్తారంటే శివుడికి మహాప్రీతికరమైన భక్తుడు. ఆయన కూర్చున్నప్పుడు అమ్మ తెచ్చిన నీళ్ళతోనే నైవేద్యాలు కానీ, శివలింగానికి సంబంధించిన అభిషేకాలు కానీ చేసేవాడు. ఓ సమయంలో అమ్మ ఆ కడవని సిద్ధం చేస్తున్న సమయంలో కొందరు పర్యాటకులు రావడం చేత, ఆ పర్యాటకులు కొంచెం కోలాహటంగానో లేకపోతే సంధ్యాసమైనా కొంచెం అవాంఛనీయంగా గడపడం లాంటివి చేసినప్పుడు అమ్మ వాళ్ళని గమనించిందనమాట. ఈ కుండ చేస్తూ వాళ్ళని గమనిస్తుంది. ఒక క్షణం పాటే ఎవరు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అని. ఆ చూసిన చూపు అపవిత్రం అయిపోవడం చేత, అక్కడ అపవిత్రమైన పని జరుగుతుండడం చేత ఈ కుండ ఒక్కసారిగా విచ్ఛిన్నం అయిపోయింది అని అంటారు. చూడడం అంటే మరి అమ్మ దృష్టి ఈ కుండ మీద కాకుండా మారింది కదా మా సైడ్కి. అలా ఆ కుండ అది ఎంత సిద్ధం చేసినా కడవ రాకపోవడం అని ఆలోచించి, ఆ తర్వాత అమ్మ ఎంతసేపు కూడా నీళ్ళకి రావట్లేదు, నీళ్లు తీసుకొని అని చెప్పేసి, కడవ లేకపోతే నీళ్లు లేవు కదా. జమదాగ్ని మునివర్యులేమో ఎదురు చూస్తుంటారు, రేణుక వస్తుందేమో తీసుకొని మిగతా కార్యక్రమాలు చేయవాలని. ఆవిడ చేతిలో కుండ లేకపోయేసరికి ఆవేశంగా ఏం జరిగింది అని ఆలోచించి ఆవిడని దివ్య దృష్టితో చూస్తాడు అక్కడ ఏం జరిగిందని. తండ్రి ఇచ్చిన మహాశాపం ఏంటంటే అప్పుడు రేణుక, నేనున్నానన్న అశ్రద్ధ, నేను ఇక్కడ ఉన్నాననేది మరిచి అశ్రద్ధగా నీవు అపవిత్రాలు అయ్యావు, చూడలేని సంఘటనలను చూసావు. అలా నీవు పవిత్రతని నీ అంతలో నీవే కోల్పోయావు. మరియు నేను నీకోసం ఎదురు చూస్తున్నందుకు నాకు నీవు మర్యాద ఇయ్యలేవు, అంటే నేను నీ మదిలో లేను కదా అని చెప్పేసేసి, నీలాంటి వాళ్ళతోనే నేను సహించలేను, నీలాంటి అపవిత్రురాలతో నేను ఉండలేను అని చెప్పేసి
కొడుకులను పిలుస్తాడు, 5 కొడుకులు అప్పటికి. ఆ, పెద్ద కొడుకుని పిలిస్తే, పుత్ర నీ తల్లి యొక్క తల నాకు కావాలి అని అంటాడు. అనగానే తండ్రి అలా చెప్పడం భయానకంగా, అక్కడ ఏం జరిగిందో చూడడం, ఈయన గారు నేను చేయలేను ఆ పని అనగానే, ఆయన ఆ మాట నేను అమ్మని ఏం చేయలేను అనుడే ఈయన గారు ఆయన తల తీసేస్తాడు. ఒకసారి తల కింద పడుతుంది. అలా 3 వస్తారు, 4వ వాడు వస్తాడు, అందరు తలలు పడతాయి. అమ్మ తల ఎవరు చేయలేరు కదా. 5వ వాడు వస్తాడు, తల్లి కారణజన్ముడు పరశురాముడు. ఆయన గారు వచ్చి నిలబడతారు. ఇక నిలబడేసి చూసుకుంటాడు, ఓహో 4 తలలు పడ్డాయి ఇక్కడ, నాన్న కోపంలో ఉన్నాడు అంటే ఏదో విషయం జరిగింది ఇక్కడ. నేను ఇప్పుడు నో అంటే నా తల ఆడబడుతుంది, ఎస్ అంటే ఇప్పుడు ఏం చేయాలో తెలీదు, చెప్పండి నాన్న అని అన్నప్పుడు ఆయన అంటారు, నీ తల్లి తల నాకు కావాలి అని అంటాడు. అనగానే ఆయన ఆయుధం గనరగొడ్డలి, అవును, 2 వైపులా షార్ప్ ఉంటుంది. అది పట్టుకొని ఒకటేసారి అమ్మ ఇంకా పడుతూ ఉంటే, అమ్మ నాయన పుత్ర నీవు మీ తండ్రి చెప్పినడం ఏంటి, నువ్వు చేయడం ఏమిటిరా అని అన్నా కూడా నా తండ్రి మాటే నాకు అంతిమమని ఒకటే అమ్మ పరిగెత్తుతూ ఉంటే ఈయన వెనక పరిగెత్తుతూనే ఉంటాడమ్మ. అలా ఉరికి 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 పరిగెత్తినాక ఒక కొండ ప్రాంతానికి చేరుతుందమ్మ. ఆ కొండ గుహ లాంటి ప్రాంతంలోకి అమ్మ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోగానే ఆ కొండ ప్రాంతం బయటని ఇంకో స్త్రీ ఈ కేశాలన్నీ ఇలా పెట్టి ఇలా ఇలా అనుకుంటూ ఉంటుంది, స్నానం ఆచారం. ఇంకా స్త్రీలు ఇప్పటికి ఇలా ఇలా అంటారు, ఇలా అంటే ఈ నిమురుతూ ఉంటారు, అంటే ఆరడానికో లేకపోతే ఇంకేదో నీళ్ళ కోసం అని. అలా చూసినప్పుడు ఈవిడే ఆవిడ అనుకోని తండ్రి వచ్చి ఆవిడ వేస్తాడు, వేటు తల తీస్తాడు. తీసేయగానే ఆవిడ తల చూసేసి మా అమ్మ తల కాదే అని చూసినప్పుడు, ఏమైంది బిడ్డ అని ఆవిడ బయటికి రావడం చేత, నువ్వు ఇక్కడ ఉన్నావు అని మళ్ళీ ఆవిడ తల తీస్తాడు. 2 తలలు అక్కడ పడతాయి. పడగానే మహాముక్కంటి మాట వినబడుతుంది, ఎంతటి పొరపాటు, కారణ జన్ముల యొక్క తల తీశారా మీరు, నీ తల్లి పొరపాటు చేస్తే అక్కడ ఉన్న ఇంకో స్త్రీ తల తీసే హక్కు ఎవరిచ్చారు నీకు అని జమదాగ్నిని ఊటాగా పిలిస్తే ఆయన గారు బయలుదేరుతారు. అక్కడికి ఏం జరిగింది, ఈ విధంగా జరిగింది అన్నప్పుడు, మరి తండ్రి రాకముందుకు ఈయన తలలు పెట్టేయాలి కదా. అక్కడ ఇక్కడ ఇద్దరు ఏం చేస్తారంటే, మా రేణుకామాత తల తీసేసి ఎవరైతే ఆ స్త్రీ తల తీసేస్తాడో ఆ తలకు పెట్టేస్తాడు, ఆ శరీరానికి. ఈ స్త్రీ తల తీసేసి రేణుకామాత శరీరాన్ని పెట్టేస్తాడు. పెట్టేసి చూసేవారికి 2 తలలు వేరుంటాయి. అందరికి 2 రూపాలు రాగానే జమదాగ్ని గారు చేరతారు. ఏం జరిగింది పుత్ర అనగానే, పొరపాటు, మరి తలలు మార్చావే, శరీరాలు మార్చలేకపోయావు అది అని అన్నప్పుడు, అప్పుడు ముక్కంటి అంటాడు చేసిన పొరపాటు చాలా బీభత్సాన్ని సృష్టించబోతుంది. ఓ కారణ జన్మురాలని, నా అంశంతో పుట్టిన ఎల్లమ్మ తల్లి తల తీశారు మీరు అంటారు. ఇలా అంటుకుంటున్న ఆవిడ ఎల్లమ్మ తల్లి అన్నమాట. ఆవిడ గుహ దగ్గర స్నానాలు చేసి ఆవిడ ఆచరిస్తుంటుంది. ఆవిడ శివుడి అంశాన పుట్టిన ఉన్న శక్తి. రేణుకామాత తల ఇటు, ఈవిడ తల అడ్డుపోతుంది. అప్పుడు ఇద్దరు ఏం చేయాలో తెలియక ఈయన గారికి మరీ కోపం వచ్చేస్తుంది. అప్పుడు తండ్రి శపిస్తాడు, నేను ఎంత చేసినా నువ్వు తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి నీ ఒళ్ళంతా జలధరించే విధంగా గజ్జి తామర దురదలు పెట్టి, పరశురాముడికి కాదు రేణుకామాతకి, నీవు అనుభవించవలేను అని తండ్రి గట్టిగా మందలిస్తాడు. ఆ మాట రేణుకామాతని శాపంలాగా పెడతాడు. ఇంతటి శాపమా అని చెప్పేసి భరించలేని పరిస్థితి. ఈయన గారు ఎవరికి పెడతాడు శాపం, మీరు గమనించాల్సిన విషయం. శరీరం ఎవరికి ఉన్నది, తల ఎవరికి ఉంటే ఆ తలకేం తగలాలి శాపం. ఈ తల రేణుక తల ఉన్నది ఎల్లమ్మ తల్లి కాబట్టి ఈవిడకి తగులుతుంది శాపం. ఇక్కడ ఉన్న ఈ తలకు సంబంధించిన ఆవిడ ఏం చేస్తుంది, వెళ్ళిపోక తప్పదు. ఎందుకంటే తండ్రి ఎలాగో నన్ను చంపుతాడు, ఈయన పెట్టిన మాటలు విషయ వివరణలు చాలా నాకు అవమానం జరిగిందని అమ్మ ఏం చేస్తుంది, ఊటిన పరిగెత్తుకుంటూ వచ్చి ఓ కొండ ప్రాంతం నుంచి కింద పడిపోతుంది. ఇలాగ నీళ్ళల్లో పడి ఇలాగే పడుతుంది అమ్మ. బల్కంపేటలో విగ్రహం చూసారా ఎలా ఉందో, అమ్మ పడ్డ బావి అదే. ఇప్పుడున్న అదే బావి అక్కడే. ఈ తతంగం అంతా జరిగింది బల్కంపేటలో. ఆ బల్కంపేటలోనే జమదాగ్ని, పార్వతీ పరమేశ్వరుల యొక్క వరాలు, ఆ తర్వాత పరశురాముడి తలలు తీయడాలు, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఇంత బల్కంపేటలో చరిత్ర దాగుందన్న సంగతి మన వాళ్ళందరికీ తెలియదు. అసలు ఎల్లమ్మ తల్లి చరిత్రనే మాట్లాడతాం కానీ రేణుకామాత నుంచి వచ్చిన మహా ఉత్కంఠమైన సందర్భాలు మాట్లాడడం. అలా ఎల్లమ్మ తల్లి నీళ్ళల్లో ఉండడం చేత ఆ తల్లి శాపం పెట్టినాక ఒక శక్తి స్వరూపిణి, మరి ఆడది కాబట్టి ఆ ఆడవాళ్ళు ఈ లోకంలో ఎలా ఉన్నా లోకం పరిస్థితి తెలుసు కదా, అంటే సర్పరూపాన్ని దాలుస్తుంది. సర్పరూపాన్ని దాచి అడవిలో తిరుగుతుంటుంది. ఎందుకంటే పాపం పండే రోజు వచ్చేవరకు అలా సర్పంతో అడవిలో తిరుగుతూ ఉంటే ఒక రోజు ఋషివర్యులు చూస్తారు. కొందరు ఋషులు వస్తూ ఉంటారు సముదాయం. అదేమిటి, ఒక సర్పం చాలా నైపుణ్యంగా కనబడుతుంది, ఏదో శక్తి ఉన్నట్టుంది, శరీరం కూడా ఏదో అవస్థ పడుతున్నట్టు, గజ్జి తామర ఏదో దురదలాగా ఇట్లా ఉంటాయని చెప్పాను కదమ్మా, జలధరించే విధంగా కనబడుతుందని ఆ సర్పాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఆ శాప విముక్తి చేసినప్పుడు అమ్మ రూపం ఎత్తుతుంది. నేను ఫలానా అన్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తారు, మహాముఖంటి మాటగా మీరు కలియుగంలో ఈ యొక్క ప్రాంతానికి మీరు
ఇల వెలుగులవుతారు. మీ పూజలు నియమ నిబంధనలని చాలా చాలా స్పష్టంగా జరుపుకుంటారు ప్రజలందరూ. మీకు మంచి సమయం మంచి గడియలు ఆసన్నమైనవి అన్న తరుణం. ఈయన గారు ఒక వ్యవసాయం చేసే వ్యక్తి అమ్మ బావిలో ఉన్నదని చెప్పాను కదా, మా ఆయన గారికి నీళ్లు తవ్వడానికి కానీ చేయడానికి అప్పట్లో పూర్వం కూడా 100 సంవత్సరాల క్రితం కూడా బావిలే ఉండే కదా. ఆ బావిలు తవ్వుతూ ఉంటే ఒక ఆయన ఒక దగ్గర ఈ ప్రాంతం తవ్వడానికి మొదలుపెట్టాడు 700 సంవత్సరాల క్రితం. ఈ చరిత్ర జరిగింది 13వ శతాబ్దంలో. 13వ శతాబ్దంలో ఈ చరిత్ర అయితే, అంటే ఎల్లమ్మ తల్లి చరిత్ర, దేవుళ్ళ చరిత్ర కాదు. 700 సంవత్సరాల క్రితం బల్గంపేట తల్లి పుట్టింది. అయితే బల్గంపేటలో ఆయనగా తవ్వుతున్నప్పుడు ఆ నీళ్లు ఒకటేసారి ఊటలాగా పడడం చూశాడట. ఒక 10 అడుగులు కిందికి పోయి ఏంది నీళ్లు వస్తూనే ఉన్నాయి, ఒక రకంగా ఉన్నాయి కదా అని చూసి ఆ 10 అడుగులు తవ్విన తర్వాత చూస్తే ఒక విగ్రహం ఇలా పడుకొని ఉందంట తల కిందికి పెట్టి. అప్పట్లో అమ్మ అక్కడి నుంచి పడింది కదా, ఆ విగ్రహాన్ని ఇలా మలిపి చూసేవరకు ఇప్పుడున్న విగ్రహం ఆ విగ్రహం ఒకటే, అదే విగ్రహం, అందులో ఏం చేంజెస్ లేవు. ఆ విగ్రహాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడంటారు. ఒకరో శక్తి స్వరూపిణి ఉందా, లేకపోతే ఒకరు దేవతనా ఈవిడ, ఇందులో ఉండడం ఏమిటి, మాకు దొరకడం ఏమిటి అని ఆయన గారు వెళ్ళి ఊరిలో పెద్ద మనుషులకు చెప్తే ఆ పురోహితులు, కొంచెం సాధువులు, లేకపోతే అప్పట్లో ఉన్న పెద్ద మనుషులు, ఋషులందరూ వచ్చి ఏం జరిగిందంతా చూసేసి వేద పాఠాలని, పఠనాలని, యాగాలని అవన్నీ చేసి చూస్తే ఈవిడ రేణుకామాత, ఈవిడ ఎల్లమ్మ తల్లి రూపాన వచ్చింది. కాబట్టి ఈవిడ రేణుకా ఎల్లమ్మ తల్లి. ఇకపైన ఈవిడకి ఇక్కడే మనం చరిత్రలో నిలిచిపోయే గడియ చేయవలను. ఈ గడియ ఎవరి ద్వారా జరిగింది? జమదాగ్ని వల్ల జరిగింది. మరి జమదాగ్నిని పిలిపించండి, అమ్మకి మాంగళ్యం చేయవలేను. ఇద్దరిని కలపడానికి చేసిన మహా పెళ్ళి అది. అంటే అప్పటికీ భార్యాభర్తలు వాళ్ళిద్దరు. కొన్ని సందర్భాలకి ఇద్దరు కొంచెం దూరం జరిగారుగా. ఆ మహాభాగ్యం చూసారా? ఈరోజు మనందరి చేతుల్లో వాళ్ళిద్దరు పెళ్లి చేసే అవకాశం యావత్ తెలంగాణ ప్రజలు కానీ వేరే ప్రజలు దేశాల నుంచి వస్తారు. ఇప్పుడు అమ్మకి పెళ్లి చేయాలి అన్న ఆలోచన ఆల్రెడీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు. మరియు ఒక జమదాగ్ని రేణుక అమ్మ అంటే శక్తి స్వరూపులు కాబట్టి, కానీ ఇక్కడ తల శరీరం వేరువేరుగా కలిసి ఉన్న రూపాలు ఎవరు అక్కడ రేణుకా ఎల్లమ్మ అని చెప్పాం కదా, పేరు వచ్చింది రేణుకా ఎల్లమ్మ. దేహము తర్వాత తల వేరైనా కూడా రూపాలన్నీ ఒక దగ్గరికి చేర్చారు, పేరు కలిసింది కాబట్టి అమ్మ తరుణం కలిసింది కదమ్మా. అలా పెళ్లి తరుణం మొదలవ్వడం చేత ఆల్రెడీ ఆ మహాముహూర్తం ఉన్నది. ఇప్పుడు మనం ముహూర్తం పెడతలేము ఇక్కడ, ఆల్రెడీ ముహూర్తం ఉన్నదే. పురాణాలన్నీ చదివి, వేదశాస్త్రాలన్నీ చదివి ఆ పెళ్లి నిర్ణయం చేసుకొని ఆ రోజు చేస్తున్నాం. ఆ విధంగా కళ్యాణ గడియలు మొదలైనప్పుడు మళ్ళీ మహాముక్కంటి ఆకాశవాణి మళ్ళీ వినబడుతుందంట. ఇప్పుడు సంతోషమేనా, ఇప్పుడు వివరణ మీకు ఇష్టమేనా, ఇకపైన యావత్ ప్రపంచం మొత్తంలో ప్రపంచంలో సంవత్సరం మొత్తం బోనాలు అందుకునే ఒకే ఒక్క దేవతవి నీవే అని అన్న ఆ మాట ఇప్పటికీ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఆషాఢం అయిపోద్ది, గోల్కొండలో ఎవరు ఉండరు, మిగతా ప్రాంతాల్లో కూడా ఉండరు, కానీ అప్పుడప్పుడు చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, ఆది మంగళ బుధ గురు, ఇక బీభత్సం. ఇంకా అక్కడ ఎన్ని పండగలు, యాటలు, కోళ్ళు ఎన్ని చేస్తారమ్మా. అలా అమ్మ ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. క్షేత్రపాలకురాలు నల్లపోచమ్మ తల్లి, క్షేత్రపాలకురాలు నల్లపోచమ్మ తల్లి బల్కంపేటలో. అయితే బోనం ఎవరికి ఎక్కిస్తారు? ఈ బోనం తంతంతా ఎవరిది? మీరు కొంచెం డీప్ గా వెళ్ళాలి. ఈ బోనం తంత ఎవరిది? మొదట్లో చెప్పినప్పుడు నల్లపోచమ్మ. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుకుంటుంది ఇక్కడ. మరి ఎట్లా అంటే అమ్మ ఏమంటదంటే అక్కతోని చెప్తుందంటే, అక్క భక్తులు తెప్పించిన నైపుణ్యాలని, వాళ్ళు పెట్టే నైవేద్యాలన్నింటినీ, అందులో ఉన్న భక్తిని, వాళ్ళ కోరికలని నేను ఇక్కడ నుంచే తీరుస్తాను. కానీ ఏది వచ్చినా సమర్పణ మాత్రం నీ దగ్గరికి చేరుతుంది. ఎందుకంటే దీనికి పుట్టు పూర్వోత్తరాలు వచ్చింది. మా అక్కవైనా నీవు, మా చెల్లెవైనా నీవు కన్నా కష్టాలు పడ్డావు. పరమేశ్వరుడే మీకు పెట్టిన పరీక్షలలో ఆదిపరాశక్తి అయ్యి నువ్వు అఖండ జ్యోతివై వెలుగుతున్నావు. కాబట్టి వీళ్ళు పెట్టే ప్రతి బోనం నీ దగ్గరికి చేరుతుంది అని అమ్మ ద్వారా వచ్చిన విషయ వివరణ ఇది వివరించబడింది. ఈరోజు మనిద్దరము కూర్చొని ఛానల్లో చెప్పట్లేదు, ఇదంతా వివరణ. శాస్త్రంలో అక్కడున్న వేద మంత్రాలు చదివిన పురోహితుల్ని కూడా 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు. అది కొత్తగా కూర్చున్న వాళ్ళని చెప్తే మాత్రం ఆయనే కూడా డీజే పాటలే వింటుంటాడు. ఓపెన్గా చెప్తున్నాం మేము. అంత వివరణ లేదు, శాస్త్రం చాలా గొప్ప తల్లి. అలా అమ్మ బోనాలన్నీ ఎక్కేది నల్లపోచమ్మకే. ఇప్పటికీ నల్లపోచమ్మకే. నల్లపోచమ్మ తల్లి స్వీకరిస్తుంది అక్కడ ఆనందంగా. మరి ఇంకో ముచ్చటైన విషయం ఏంటంటమ్మా, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి అమ్మ ఊరేగింపు ఉంటుంది ఆడ. ఎల్లమ్మ తల్లి పండగ. ఎల్లమ్మ తల్లిని ఏం చేస్తారంటే పల్లకిలో తీసుకొస్తారు ఊరేగింపులో. ఆ పల్లకి 4 పురోహితులు వేదశాస్త్రాల మంత్రాలు చదువుతూ ఘనంగా తీసుకొస్తారు, డప్పు మేళాలు కొడుతూ. తీసుకొని వచ్చి ఎక్కడికి వస్తారు తెలుసా అమ్మ? అలా తీసుకొని వచ్చి నల్లపోచమ్మ దగ్గరికి వస్తారు వాళ్ళు. తీసుకొచ్చి అమ్మ దగ్గర మొక్కి
అమ్మకి దండం పెట్టి కొన్ని విషయ వివరణలు మాట్లాడి అమ్మ దగ్గర ఒక 2 నిమిషాలు అన్న నించోపెట్టి ఆ తర్వాత మళ్ళీ ఊరేగింపులో తీసుకొని వెళ్తారు. ఈ ఆచరణ ఎక్కడది మరి? ఇప్పుడు దీంట్లో ఆచరణ ఉంది. అక్క చెల్లెళ్ళు కదా, తల్లి కూతుళ్ళు కూడా కాదు అలా ఆశీర్వాదం అనుకోవడానికి. ఎందుకంటే అమ్మ ప్రతిరోజు క్షేత్రపాలకురాలయ్యిందంటే అక్కడ ఎల్లమ్మ తల్లి. క్షేత్రపాలకులు అంటే ఎవరు? రాజుని కాపాడేది ఎవరు బాగా గమనించాలి. రక్షక భటులు, తర్వాత కొందరు మనకు కావాల్సిన గుర్రాలు నడిపే వాళ్ళు సైనికాధికారులు ఉంటారు కదా. అలాగా పొలిమేరలో కూర్చున్న మహాశక్తి నల్లపోచమ్మ తల్లి కాబట్టి ఈ ఊర కుక్కలు ఉంటాయి కదమ్మా, కొన్ని అకాల మరణాలు, ఈ ప్రేతాత్మలు, దుష్ట శక్తులు వస్తాయి కదా, అమ్మ రూపాన్ని చూసే భయపడతాయి అనమాట నల్లపోచమ్మ తల్లిని. అందుకే పొలిమేరలో నల్లపోచమ్మ తల్లి వేప చెట్టు ఉండాలి అంటారు. వేప చెట్టు ఉంటే అమ్మ ఉన్నట్టే ఆడ. ఎందుకంటే ఆయన పుట్టింది, పెరిగింది, చేసింది అంతా వేప చెట్టు కింద. తండ్రి వదిలిపెట్టి వెళ్తాడుగా. తెలంగాణలో వేప చెట్టును ఎందుకు పూజిస్తారు గమనించండి. తండ్రి ఆ రోజు అమ్మని వేప చెట్టు కింద వదిలిపెట్టడం చేత అమ్మ ఇల్లు అదే కాబట్టి ఏ వేప చెట్టుకు బొట్టు పెట్టినా వస్తుందమ్మా అనేది మన దగ్గర పాటలు ఉన్నాయి. అదేందో మీరు బాగా గమనించి చూడండి అమ్మా, విశిష్టత. ఏ గుడిలో చూడండి వేప చెట్టు ఉంటుంది ఖచ్చితంగా. ఆ వేప చెట్టుకే మనం పూజలు పురస్కారాలు చాలా. నిన్నగా మొన్న పూజకి వెళ్ళాం మేము ఒక ప్రాంతంలో. ఒక వేప చెట్టులో 3 శక్తులు కొలువై ఉన్నాయి. ముత్యాలమ్మ, తర్వాత సంతాన లక్ష్మమ్మ, తర్వాత ఎల్లమ్మ తల్లమ్మ. చెట్టు ఇలా ఉండి ఇలా 3 పాయలు అయింది. ఇంత కింద లావు కండ 3 ఇట్లా ఉండి మధ్యలో ఒక శక్తి. అయితే 3 ఉన్నారని ఆ అమ్మకి కళ్ళలో కనబడతారంట. ఎవరికి? అక్కడ ఉన్న భక్తురాలకి ఆవిడ ఇష్టంగా పూజించుకుంటుందంట. కానీ ఆమెకి ఏ దేవుడు ఎవరో తెలియదంట. నా కళలో వస్తుంది, నేను పూజిస్తా స్వామి అంటే. కానీ నేను ఏమి గుర్తుండదు నాకు. దీపం పెట్టమంటారు, దీపం పెడతా చేస్తా. అది ఒక ఫ్యాక్టరీ అది. నేను పోయి మనం వివరించా ఈ విధంగా ఉందంటే ఆమె ఎంత ఆనందపడుతుందంటే, 3 అమ్మలు అని కళలో వస్తుంది కానీ 3 అమ్మలు ఎవరో తెలియదు స్వామి, మా పరిస్థితి ఇలా ఉంది చూసారా అని అంటమ్మా. వేప చెట్టులోనే అంత అర్థం ఉంది. 3 శక్తులకి 3 లాగా చెట్టు పెరగడం ఏంటి మీరు ఆలోచించండి. అలా ఎంత పెద్ద పెద్ద చెట్లు లేవమ్మా. ఇలా వేప చెట్టు మీరు అన్నట్టుగా బల్కంపేటలో నల్లపోచమ్మ తల్లి యొక్క ప్రస్తావన చాలా పెద్దది. ఇప్పుడు వివాహమైన వాళ్ళని, నూతన దంపతులు ఇద్దరిని ఊర్లో గ్రామ దేవత దగ్గర ఖచ్చితంగా నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తారు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందంటారా? గ్రామ దేవత దగ్గర ఎందుకు తీసుకెళ్ళాలంటే అమ్మా, గ్రామంలో పచ్చి శరీరాలు అంటే ఎలా చెప్పొచ్చు, ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన కార్యక్రమాలు చూస్తే ఆవిడ 11 days వెరీ 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 అంటే ఎలా చెప్పచ్చు, సెన్సిటివ్ ఉంటుంది శరీరం. పచ్చి శరీరం అంటారు. అప్పుడు దుష్ట శక్తులు ఆవహిస్తాయి అంటారు. ప్రేతాత్మలు, పిశాచులు పొలిమేర దాటి వస్తాయి అంటారు. ఇంకో విషయం బాల్యంతలకు అంటారు. ఇంకో విషయం గర్భవతికి అంటారు. ఇంకో విషయం ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అంటారు. ఎందుకంటారంటే వాళ్ళు పసుపు కుంకుమలతో స్నానాలు చేపించి శరీరం అంతా పవిత్రంగా చేయడం చేత వేరే శరీరానికి మాంగళ్యం వచ్చిన తర్వాత ఆవిడ అపవిత్రం అయిపోతుంది. శారీరకంగా కావచ్చు, మాంగళ్యంగా కానీ దుష్టశక్తులను ఏం చేస్తాయంటే అలా పవిత్రంగా అయిపోయిన తర్వాత వీళ్ళని పవిత్రంగా కలవనీయకుండా ఉండడానికి శరీరాన్ని ఆవహించే అవకాశాలు ఎక్కువ ఉండడం చేత ఈ గ్రామాన్ని కాపాడడం చేత బిడ్డకి స్వయంభూ రక్ష. మీరు బిలీవ్ చేయండి, ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా గ్రామ దేవత దగ్గరికే పెళ్లి కూతురుని తీసుకెళ్తారు. ఇప్పుడు బరాత్ అంటాం అమ్మ, ఆ బరాత్ మొదలయ్యేది కూడా గుడి నుంచే మొదలవుతుంది. మళ్ళీ గుడి దగ్గర వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు ఉప్పల్లో ఉందనుకో, ఉప్పల్లో కూడా వీళ్ళు గుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ వెళ్ళి ఆ ధూపదీప నైవేద్యం హారతి పెట్టుకొని ఒక 10 మందో 20 మందో వచ్చి అది అక్షంతలు తీసుకొని వచ్చాక అక్కడ నుంచి మొదలవుతుంది ఇక మళ్ళీ డీజేలు. అంటే ఇది ఆనవాయితీ మన దగ్గర ఉంది, కాకపోతే మార్పులు కొంచెం ఇటు అటే. అలా ఎల్లమ్మ తల్లి అయినా పోచమ్మ తల్లి అయినమ్మ కారణంతో ఉండడం చేత ఈరోజు బల్కంపేట జాతర కన్నుల పండుగగా జరుగుతుంది. నేను తెలంగాణ ప్రజలైనా తెలంగాణ ముఖ్యమైన అధికారులని ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే అమ్మ, నా కోరిక అక్కడ అమ్మని బందీ చేసి పెళ్లి చేయకూడదని నా కోరిక. చుట్టూరుగా భారీ గేట్స్ పెట్టి ఒక పురోహితుడు కూర్చొని ఇంకా మాంగళ్య మంత్రాలు చదువుతూ చేస్తారు పెళ్ళి. ఎల్లమ్మ తల్లి కోరికల్లా ఊరంతా చూడాలి పెళ్ళి. ప్రతి తండ్రి బిడ్డల కోరిక అదే కదబ్బా. మరి అటు పరదాలే ఇటు పరదాలే అన్ని పరదాలు వేసి ఒక సైడ్ ఓపెన్ చేసి పెట్టేసి అమ్మకి చేస్తున్న ఆ పెళ్లిలో కొన్ని రిస్ట్రిక్షన్స్ గమనించాం మేము గత 2 సంవత్సరాల క్రితం. ఎందుకు గమనించాను విషయం అంటమ్మా, నా కింద ఒక బోనం పడిపోయింది. నా ముందు ఒక అమ్మాయి చీర ఇంకొక వాడు వెనక నుంచి తొక్కితే ఆ అమ్మాయి పడిపోయింది. ఆవిడ చేతిలో బండారు ఉంది. ఇంకొక చెల్లి చేతిలో నుంచి పువ్వులు పడిపోయాయి. అంటే ఆ రెస్ట్రిక్టెడ్గా నడుస్తున్నది అక్కడ. అన్ని క్యూ లైన్స్ ఇంత పెద్ద భార్యడు పట్టుకొస్తారు తల్లి అమ్మకి ప్రసాదాలు నెత్తి మీద వేసుకొని వస్తారు తల్లి. మరి అమ్మ బిడ్డలందరూ కోసం ఎదురు చూస్తున్న మహాపండగ విశాలంగా జరగాలి కదా.
అదెక్కడి రిస్ట్రిక్షన్స్, ఒక ఇద్దరు ముగ్గురు ప్రెస్ వాళ్ళు, ఒక ఇద్దరు ముగ్గురు లీడర్లు, ఇది కాదు అని నా ఆలోచన. అన్ని కార్నర్స్లో మానిటర్ పెట్టేయాలి అందరూ. ఆ పెళ్ళి అనేది మామూలు పెళ్ళి అమ్మ, అది నేను ఓపెన్ చెప్తా, వరల్డ్ బిగ్గెస్ట్ మ్యారేజ్ తెలంగాణలో జరిగేదంటే ఆమెదే. ఎందుకంటే అంత అసలు ఆ బీభత్సమే వేరుంటది. ఏడుకొండల వాడు ఉన్నాడు, మరి ఆయన బ్రహ్మోత్సవాలు వేరు, మనది ఎలా ఉంటది ఇక్కడ చూసారుగా. ఒక నెల రోజుల సందడిలో అన్నదానాలంతా మార్వాడి వాళ్ళు చేస్తారు. మార్వాడి వాళ్ళు ఈ ప్రాంతం వల్ల కాదు, అసలు ఇక్కడ వాళ్ళే కాదు కదా, తినేది ముస్లిమ్సే తింటారు. ఇంకా ఇక్కడ కూడా ఆకలి అయినా కూడా పచ్చి తింటారు. ఆ యాటలు కోసి గుడ్లు ఎన్ని పెడతారు. ఒక దగ్గర చూసాము, కార్ పార్కింగ్ చేసి వెళ్తుంటే అమ్మ, ఇంత పెద్ద గమేళ్ళ కోడి గుడ్లు ఉన్నాయి, గుడ్లు కూడా పెట్టారు. అయితే నేను అడిగిన ఏంది అని అంటే, ఎగ్ మసాలా చేస్తున్నాం స్వామి అన్నాడు. ఎవరికైనా అన్నదానం పెడతాం ఇప్పుడు అంటున్నాడు. అంటే ఎంత పుణ్యం అది చూడండి. వాళ్ళు మీరు అన్నట్టుగా గుడ్డు పెడుతున్నారు కాదు, కానీ వాళ్ళకి ఎంత ఇష్టమైతే ఆ పండగలో అలా పెడుతుండొచ్చు. డైరెక్ట్గా యాటలు కోసి పెడతారు. ఎన్ని వస్తున్నారంటే అమ్మ, ఆమె ఎన్ని పండుగలలో ఎన్ని పనులు వాళ్ళకి సహకరించిండొచ్చు. ఎల్లమ్మ తల్లి అందరికీ దేవత కదా. ఇప్పుడు మీరు బోనం పడ్డదని అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మామూలుగా గ్రామాల్లో ఇట్లా బోనం ఎత్తినప్పుడు మనకి ఇక్కడ అంటే ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు బోనం వండుకొని తీసుకెళ్తారు, కానీ విలేజ్లలో అట్లా కాదు. అంత సాయంకాల సమయంలో ఒకటే టైంకి ఒక డప్పు చప్పుళ్ళతోటి రాజులతోటి అలా మంచిగా డాన్స్ వేస్తూ వెళ్తారు ఎత్తుకొని. ఇవి ఎత్తుకొని వెళ్తున్నప్పుడు అంటే జనం ఒకరికొకరు తగలటమో ఏదో రకంగా దాంట్లో అంతరార్థం దాగుంది మీరు అన్న ప్రశ్నలో. ఈ బోనం కింద పడుతుంటాయి కొన్నిసార్లు కొంతమందివి. అంత భక్తితో అమ్మవారికి మొక్కుకొని బోనం వండుకొని వస్తుంటే అలా కింద పడ్డ ఎవరో ముమ్మటిగా దాన్ని మీరు అన్నట్టుగా మంచి శుభసూచకం కాదని అనొచ్చు. దాంట్లో అంతరార్థం ఏంటంటమ్మా, ఒక బోనం ఎత్తిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బోనం ఎత్తేసేసి వీళ్ళు ఆడుతున్న నాట్యమే కానీ వీళ్ళు చేస్తూ పోతున్న అంగరంగ వైభవంలో వాళ్ళంతల వాళ్ళ ద్వారా అశ్రద్ధ ద్వారా పడ్డ బోనం వేరు, బోనం అంతల బోనం కదలడం వేరు. అంటే ఒక వ్యక్తి తోసింది అయితే ఎప్పటికీ తప్పు కాదు, వెనకాల ముందు నుంచో రావడం చేయడం, కానీ కొంతమంది ఆడుతూ బోనం టక్కున పడిపోద్ది. అలా పడిపోవడం అపవిత్రం. అంటే అమ్మ ఏదో సంఘటన ఏదో జరగబోతున్నదాన్ని ఆపడానికో, లేకపోతే ఏదో ఇష్టం లేకుండా ఏదో జరుగుతున్నదని ఆపడానికో ఇచ్చిందన్నది హింట్. అది చెప్పేటోళ్ళు కూడా లేరు ఈ రోజుల్లో. అపవిత్రం అనేది భావించడం అనేది ఒకటి మైండ్లో ఉంది. ఇప్పుడు నేను అన్న స్త్రీ ఆల్రెడీ బోనం సమర్పించిన నెత్తి మీద పట్టుకొని వస్తారు కదా, తర్వాత చాలా ఫీల్ అయిపోతే నేను అక్కడ ఇద్దరు ముగ్గురుతోని కొంచెం ఈ అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు మునగాళ్ళు అందరూ బోవు అని ఊదుకుంటూ పోతారు. అదేదో ఇట్లా వస్తుంది బయటికి, అది ఊదుకుంటూ పోతూనే ఉంటారు. ఎంతమంది ఉంటారు తెలుసా అమ్మ ఊదేటోళ్ళు, ఆ రైలు ఇంజిన్ అన్న ఆగిపోతుందేమో అంతమంది ఉంటారు లైన్గా, అంతవరకు ఉంటారు. 70-80 మంది ఉంటారు అలాగా. మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అంటే ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కొంచెం చర్యలు తీసుకోవాలి. స్త్రీలకు అవమానం జరగకూడదు. బల్కంపేట బోనాలలో ప్రత్యేకత ఏంటంటమ్మా, ఖచ్చితంగా ఆ కళ్యాణం చూడాలనేది చాలామంది కోరిక. ఆ తలంబరాల కోసం కొట్టుకుంటారు, మీరు గమనించండి. ఆ బియ్యం కోసం అక్కడ వడి బియ్యం నింపడానికి అని తెస్తారు కదా. ప్రభుత్వం నుంచి మేము ఆశించింది అంటే మేము కోరేది సాధువులు అంతా ఏంటంటమ్మా, విశాలంగా అమ్మ పెళ్లి చేస్తే ఇంకా సువిశాలంగా. అదేంటో మీరు చూడండి, 12:30 అయిందంటే బీభత్సమైన వర్షం పడుతుంది ఆ రోజు. అంటే అమ్మ ఆశీర్వాదం ఇంకా ఉన్నట్టే, మనకి అందరు తడుచుకుంటూనే పోతారు మళ్ళీ. అంటే ఆశీర్వాదం ఉన్నదని అర్థం. దేవాది దేవతలలో ఇంకా పొరపాట్లు ఎప్పుడు జరగలేవు. పొరపాట్లన్నీ మానవుల శరీరాల ద్వారా కొంచెం ఆలోచనలు కానీ అమ్మ మనం ఇవన్నీ తగ్గించుకొని, అలా గొప్ప చరిత్ర కలిగిన బల్కంపేట మనదని ఎంతమందికి తెలుసు ఈ రోజుల్లో మీరు చెప్పండి? తెలియదు. బాయిలో పుట్టిన ఎల్లమ్మ శివుడికి ముద్దు బిడ్డ ఎల్లమ్మ అని అంటది. శివుడికి ఎందుకు పుట్టినది అంటే అమ్మ, శివుడు ఈ చిటికన్నేలు అమ్మ ఇలా పోతూ ఉంటే, అమ్మ ఒక దగ్గర శిలలాగా ఉన్నప్పుడు తండ్రి పోతున్నప్పుడు తండ్రి చిటికన్నేలు తగ్గుతుందంట. ఇలా తగిలిన తర్వాత అమ్మ రూపం ఎత్తుకుందని శివుడి బిడ్డ అంటారు. ముమ్మాటికి ఎల్లమ్మ తల్లి శివుడి బిడ్డే, రేణుక మాత కాదు. కాబట్టి ఎల్లమ్మ తల్లి యొక్క ఈ చిన్న చిటికలీలు తగలడం చేత వేదశాస్త్రంలో రాసింది ఇది. మళ్ళీ అలా శివుడి బిడ్డ అని చెప్పి ఎంత గొప్ప చరిత్ర చూడమ్మా. బోనాలు అనేది మన ఇష్టంగా చేసుకుంటున్నాం. ఒక 30 ఏళ్ళ నుంచి మారింది, కానీ 30 ఏళ్ళ క్రితం ఉండేది 7 ఎద్దుల బండల మీద వచ్చేటోళ్ళు అంటమ్మా నైవేద్యం సమర్పించడానికి. ఒక అతను నాకు చెప్తున్నాడు, చింతల నుంచి వచ్చేటోళ్ళు అంట వాళ్ళు. 7 ఎద్దుల బండిల మీద వచ్చేటోళ్ళు అంట వాళ్ళు. ఒక బండి నిండా పువ్వులు, ఒక బండి నిండా వంకాయలు అంట. వంకాయలు ఎందుకంటే అమ్మకు వంకాయలు ఇష్టం అంటాడు. ఒకప్పుడు ఆ చుట్టు ప్రాంతం మొత్తం తెల్ల వంకాయలు ఉండేటి అంట. అమ్మ తెల్ల వంకాయలు తింటుంది నాయన. కొన్ని కథలు ఎలా చెప్తారంటే అమ్మ పండ్లు కొరికి పడేస్తుందంట, ఆ పండ్లన్నీ తీసుకున్నారంట అని కూడా కొంతమంది చెప్తారు. ఆ ఏం తెల్ల వంకాయలు అంటే ఆమెకి ఇష్టం అంట అని అంటారు. ఇలా తెల్ల వంకాయలతో కూడా ఆమెకు నైవేద్యం సమర్పిస్తారు. ఎంత గొప్ప చరిత్ర మన. అలాంటి గొప్ప చరిత్ర తెలంగాణ ప్రజల్లో, ముఖ్యంగా మన భారతదేశం, మన హైదరాబాద్ లో ఉండడము ఎంత గౌరవార్థమైన బల్కంపేట జాతర తల్లి. ఇప్పుడు ఈ బోనాలకి మళ్ళీ పోతురాజులు లేని ఈ కాన్సెప్ట్ అంతా జరగదు, ముందుకెళ్ళదు. ఏంటి సంబంధం? చెప్తాము, మేము వివరంగా వెళ్తాం. మీకు 4 విషయాలు చెప్పిన తర్వాత
ఉత్తరాదుల విషయం అంతిమంలో చెప్తాను. గోల్కొండ నుంచి ఎల్లమ్మ నుంచి జరిగింది ఇప్పుడు ఉజ్జయిన్ మహంకాళి. అవును. ఉజ్జయిని మహంకాళి యొక్క జాతరలో స్పెషాలిటీ ఏంది అసలు ఆ ఉజ్జయిన్ మహంకాళి వివరణమ్మ. ఒక చరిత్ర ఇతిహాసంలో దాగున్న నిజం చెప్తాం మీకు. ప్లేగు వ్యాధి వచ్చి అప్పట్లో 100 కుటుంబాలు విచ్ఛిన్నమైన లైక్ కరోనా. ఇప్పుడు ఏంటంటే అట్లా రావడం, అప్పుడు ఎక్కువ శాతంగా పురుషులు చనిపోవడం గమనించారంట. పురుషులు చిన్న చిన్న వయసులో ఉన్న పిల్లలు, ఆడవాళ్ళు చనిపోవడం గమనించిన ఒక కారణ జన్ముడు ఆయన గారు ఉజ్జయిన్లో సైనికాధికారి, అంటే కానిస్టేబుల్ లాంటి ఒక స్థితిలో ఉన్న అతను మా ఊర్లో ప్రజలందరూ చనిపోవడం ఏమిటి, అమ్మ ఉజ్జయిన్లో ఉన్న మహంకాళి అంటే శక్తి స్వరూపిణి, అక్కడ నుంచి ఒక విగ్రహాన్ని తీసుకొని వచ్చి అక్కడ వేప చెట్టుకి పెట్టి మీరు ఉన్నారని రుజువు చేయాలి, మా ప్రాంతాన్ని మా భాగ్యనగరాన్ని కాపాడాలి అనేది ఇప్పటికీ చాలా మందికి తెలుసు. అలా కాపాడడం అనేది చేయించిన తర్వాత అమ్మ ఆ రోజు రాత్రి నుంచి ఈ మరణాలు ఖచ్చితంగా ఆగడం చేత అమ్మ అన్నదంట, బిడ్డ కలలో తేనె అయితే తెచ్చావు వీడికి, మరి నన్ను ఎవరు చూస్తారు ఇక్కడ, నువ్వు రేపో మాపో కాలం చేయక తప్పదు, సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా మనిషి 1000 ఏళ్ళైనా మట్టిలో కలవాల్సిందే అంటే మరి నన్ను ఏం చేయమంటారంటే నీ వంశంలో ఉన్న తొలిచూరి పిల్లలు, బిడ్డ, ఆడపిల్లలు నా అంశాన ఉండాలి అని అన్నందుకు ఇప్పటికీ అదే తరం పాటిస్తున్న వాళ్ళు ఆ స్వర్ణలత కుటుంబం. ఆ అమ్మ వచ్చి భవిష్యవాణి చెప్తుంది, విన్నారా? మరి ఎలా అమ్మా మీ గొప్ప పనులు ఎలా చేయాలి, మీరు ఉజ్జయిన్లో నుంచి వచ్చిన మహంకాళి, ఇక్కడ ఈ నియమ నిబంధనలన్నీ మరి మాకు తెలియదు కదా అని అంటే మీరు ఏ రోజు బోనాలు ఎత్తుతారో ఆ తెల్లారి నేనే చెప్తాను ఏం చెయ్యాలో బాలక అని అంటది. ఇప్పటికీ అమ్మ ఏమంటది తెలుసా అమ్మ, బాలక అంటది. మీరు వినండి ఈసారి భవిష్యవాణి, ఏమిరా బాలక అంటది, అంతే. మిగతా దేవతల విషయం ఏమి అమ్మ బాలక అని అంటది. అనేసి కొన్ని ప్రశ్న జవాబులు చెప్తే ఇప్పుడు ప్రశ్న జవాబులు, ఒకప్పుడు ఆమె మొత్తం వివరంగా చెప్పేదంట ఏమి జరగబోతుంది, ఏమి ఎలా జరుగుతుందంటే మరి వచ్చింది ఎవరు, మహంకాళి. తెచ్చింది ఎక్కడి నుంచి, ఉజ్జయిన్ నుంచి. అంటే ఆమె ఎవరు, అష్టాదశ శక్తి పీఠాల్లో 3వ శక్తి పీఠం. ఇప్పుడు వీళ్ళు వచ్చింది కదా, అదేందో అదృష్టం ఆ కారణ జన్ముడు ఏం చేసిండు, కానీ ఇప్పుడు కూడా ఇది శక్తి పీఠం అయిపోయింది ఇక్కడ. అంతా 200 సంవత్సరాల క్రితం మాట ఇది. అలా వచ్చినప్పుడు అమ్మ కొందరు కారణ జన్ములు అక్కడ బోనాలు చేసే పద్ధతి చూస్తే తెలంగాణలో మహంకాళి జాతరకు ఉన్న ప్రత్యేకత మళ్ళీ వివత్సంగా ఉంటుంది. 5-6 కిలోమీటర్ల లైన్లో నిలబడిపోతారు, ఎన్నో నైవేద్యాలు సమర్పిస్తారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, ఇంకో కోరికలు, సొంత ఇల్లు అనుకున్న వాళ్ళు వస్తారు కదా. ఇందులో ముఖ్యంగా ఒకప్పుడు అమ్మని అంబారీ మీద తీసుకొచ్చేవాళ్ళంట. అంబారీ అంటే ఏంది, ఏనుగు మీద ఊరేగింపు చేసేవాళ్ళంట అక్కడ. ఎంత అసలు బల్కంపేటలో కూడా ఏనుగు ఉండే అమ్మా, నేను విన్నా కూడా మాట. మా గురువులతో మేము అందరితో మాట్లాడినప్పుడు నవ్వుతూ చెప్పారు ఇవన్నీ నీకు ఎందుకు ఇంత డీప్గా అని. ఇప్పుడు నేను కొన్ని వేసే డౌట్లన్నీ వాళ్ళు ఎట్లా అంటారంటే కొద్దిసేపు ప్రశాంతంగా అయిపోతారు. ఎందుకంటే ఒక ఏనుగు మీద ఊరేగింపు దేవత వస్తలేదు. ఇప్పుడు బాధ మాది అది. ఏనుగు మీద ఊరేగింపు వస్తే దేవతమ్మ, ఆ ఏనుగు ఎన్ని మీటర్లు ఎన్ని కిలోమీటర్లు నడిస్తే అంత ప్రాంతం సుభిక్షం ఉంటుంది అని చెప్పేసి ఒక నానుడు ఉంది. శ్రీరాముడి అశ్వము కొన్ని కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ వరకు మా రాజ్యమే అని అన్నారని రాసింది మన దగ్గర లవకుశ సినిమాలో చూస్తారు. అలాగే ఏనుగు మీద అమ్మవారు రావడం తగ్గింది, అది బాధ. అలా అమ్మ వచ్చినప్పుడు ఆ చూసే తరుణం, అమ్మ భవిష్యం అని వినిపించే తరుణము కన్నుల పండుగ జరిగేది. ఎన్ని కోరికలు తీరిస్తే ఈరోజు మహంకాళమ్మ జాతర అంత భయంగా అంత బీభత్సంగా చేస్తారు. అంటే ఆ నైవేద్యాల సమర్పణ కూడా చూడండి, కొందరైతే మేకలే ఎత్తుకొచ్చుకుంటారు భుజాల మీద, మేకలు ఎత్తుకొచ్చేసుకుంటారు, కోళ్ళు ఎత్తేసుకుంటారు, వాళ్ళు మళ్ళీ కనబడరు, మళ్ళీ పండగ అప్పుడే కనబడతారు వాళ్ళు. అంటే ఎక్కడెక్కడ ఉన్న ఆడపిల్లలు చేరుతారమ్మా ఇడికి. సికింద్రాబాద్ ఏరియా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కారణ జన్ములు, ముమ్మాటికి అక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ నైవేద్యాలలో చూడండి అన్నదానాన్ని నిలబడతారు. నిన్నొక అతన్ని అడిగినా ఎందుకు ఎక్కడంటే 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం స్వామి అన్నారు. ఇప్పుడు నీ వయసు ఎంత అంటే 25. మరి నీకు ఎవరు చెప్పారంటే మా తాత ముత్తాతల నుంచి ఉంది ఇది అని అంటాడు. నైవేద్యంలో అమ్మ 10-12 రకాలే వండుతారు వాళ్ళు. అంటే ఎంత ఇష్టంగా చేయించుకుంటుందో అమ్మ పనులు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఆ పద్మారావు గారు కానీ ఇప్పుడు చేసే ఆ బోనాల పండుగలో ఆ సందడి చాలా కన్నుల పండగ అమ్మ. అలాంటి కారణ జన్మలందరినీ పుట్టించుకొని ఆమె పనులు చేపించుకుంటూనే ఉంది. ఇంకా మనం మారుతూనే ఉండాలి. కాబట్టి ఏంటంటే అమ్మ ఉజ్జయిన్ మహంకాళి జాతర బలమైనది. ఇది 3వ వంతు. 4వ వంతు సింహవాహిని లాల్ దర్వాజాలో జరిగే ప్రత్యేకమైన బోనాల యొక్క వివరణకు వెళ్తే అమ్మ, ఒకప్పుడు మూసి చాలా తీవ్రంగా పొంగుతూ ఉండేది. తీవ్రంగా పొంగడం అంటే ఒక 10 ఏళ్ల క్రితం కూడా పొంగింది. ఒకప్పుడు ఏంటంటే తీవ్రమైన బురదతో పొంగిందంట. అప్పట్లోనే గుడిసెలే కదా, ఈ గ్రామాలన్నీ మునిగిపోవడం చూసి వాళ్ళందరూ బాధపడి అమ్మ ఎన్ని రోజులైనా శాంతిస్తలేదు, ఈ ఉద్రిక్తత శాంతిస్తలేదు, తీవ్రమైన వర్షాలు అని ఆలోచించి అమ్మ ఏం చేసిందంట, ఒక కారణ జన్ముడికి
నన్ను ఆపే శక్తి మీ దగ్గరే ఉంది. అవును. మరి మీరు ఆలోచించుకోవాలనంటే మరి ఏమోరో ఆలోచించుకుంటారు, ఎలా ఆలోచించుకుంటారు. అమ్మ ఏం చేసింది అలా చెప్పగానే నెక్స్ట్ డే వీళ్ళందరూ సమావేశం. అప్పట్లో రాజులే పెద్దవాళ్ళు. అవును. రాజుల దగ్గరికి వెళ్తే రాజు ఏం చేశాడు, వేదశాస్త్ర జ్ఞానులని, పీఠాధిపతులే కానీ మఠాధిపతులని, గొప్ప సాధువుల్ని పిలుచుకొని చెప్తే వాళ్ళందరూ చాలా పరీక్షలు చేసి అమ్మకి మనం పెట్టే వాయనం ఇష్టం. తెలంగాణ బిడ్డ, తెలంగాణలో పుట్టింది సింహవాహిని అని అనడానికి మరి తెలంగాణలో అత్యంత ఇష్టమైనది ఏంటంటే వడి నింపడం. వడి నింపుదాం మనం అని ఒక వ్యూహం రచించారు. రచించేస్తే మరి వడెలా నింపాలి అని అంటే దేవత కదా అని అంటే రాజు కదా, గొప్పగా చెయ్యాలని అమ్మకి బంగారు జరితో ఒక చీర, జరి చీర అంటారు, నాకు తెలుసు స్త్రీలలో తెలుసు, బంగారంతో చీర, అణువణువు బంగారంతో ఒక చీర, తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు, తర్వాత వజ్ర వైడూర్యాలు, మాణిక్యాలతో అమ్మకి హారాలు, తర్వాత అమ్మకి ఇచ్చిన నైవేద్యం కూడా బంగారు చాట కూడా బంగారుదే. ఆ చాటలో పెట్టి ఆ రాజు ఏనుగు మీద వచ్చాడంట. అందరు అంగరంగ వైభవంగా దీపాలు పట్టుకొని, మీరు అన్న బోనాలు అందరు రావాలి స్వామి అన్నారు కదా, ఆ విధముగా అందరూ వచ్చి గట్టి మేళాలతో వచ్చి ఇప్పుడున్న పురాణాపూల్ మూసీ నది ఉంది కదా, ఇక్కడ వరకు దిగిండంట అందులోకి, నీళ్ళలోకి, ఆ బురదలోనే దిగి అమ్మ నన్ను నమ్ముకొని ఉన్న నా ప్రజలు నిన్ను నమ్మారు, నీ ఉన్నా అనేది రుజువు చేస్తే ఉద్రిక్తత ఆగాలి. ఆడపిల్ల వాయనం అనేది సుపరిచితంగా తెలిసినదే. నీ ఇంటికి నీకు కావాల్సిన వాయనం మేము ఇస్తున్నాం, మీరు స్వీకరించండి, ఇదే మేము పిలుస్తున్న ఒడి అని ఇలా వదిలేశాడంట. అలాగే నీళ్ళల్లో అది కొట్టుకుపోయింది, తర్వాత అది మునిగిపోయింది, వెళ్ళిపోయింది, అది విషయం వేరు. కానీ అలానే ఆయన నిండు బంగారాన్ని వదిలిపెట్టడం చేత ఆ రోజు రాత్రి ఆ ఉద్రిక్తత ఎక్కడ లేని వివరంగా తగ్గిపోయిందంట. ఆయన గారు ప్రకటన ఇచ్చాడంట, ఆహ్వానం పలకండి గట్టి మేళాలతో, ఆ నాద స్వరాలతో అమ్మని ఆహ్వానించండి. సింహవాహిని నాకు ఆ రోజు, ఆ చేసిన రోజు చాట వదిలిన రోజు రాత్రి ఆయన కలలో అమ్మ 8 సింహాల మీద వచ్చి ఆయనకు దర్శనం ఇచ్చిపోయిందంట. అలా వెళ్ళిన దర్శన భాగ్యం ఆయన తట్టుకోలేక పండగ వివత్సాన్ని ఎలా చేయాలంటే లోకం తెలిసేలా చేయాలి అని అన్నప్పుడు ఆ వైభవాన్ని తెలిసేలా చేసిన మహాపండగ సింహవాహిని లాల్ దర్వాజా. మీరు బిలీవ్ చేయండి, లాల్ దర్వాజా అమ్మవారు కూడా ఏనుగు మీదే వచ్చేది. నేను చూసా, కన్నులారా చూసాను. నేను నా చిన్నప్పుడు, నేను పుట్టి పెరిగింది అదే ప్రాంతం కదా, అమ్మవారిని ఆ ఏనుగు పేరు ఏదో పేరుందమ్మా, ఆ పేరు గుర్తు, ఆ పేరు మొన్న చనిపోయింది. 1300 సంవత్సరాలు ఆ ఏనుగు. అమ్మ లాస్ట్ బోనం కూడా అక్కడే ఎత్తారంట, చనిపోయింది అది. అక్కడ తీసుకొని వచ్చి అమ్మను ఊరేగింపు చేయాలి అని చేసినప్పుడు స్వయంభుగా వెలిసిన విగ్రహం సింహవాహిని కూడా చెప్తాడు అక్కడ పురోహితులకు. చిన్న గుడే కానీ ఎంత ప్రత్యేకత. అక్కడే ఎందుకు గుడి కట్టారంటే ఈ మూసినది పోయి అక్కడ ఆగేదట ఉద్రిక్తత. అట్లా దాంట్లో అర్థాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించి చూడండి, ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాలు మునిగిపోతాయి, కొంచెం లోతట్టు ప్రాంతాలని. ఇలా 4 చరిత్రలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాదులో ఉన్నాయి తల్లి. కాబట్టి బోనాలు నలుమూలలు అవుతాయి. ఒక్కొక్క మూలానికి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క మూలానికి ఒక అర్థం ఉన్నది. ఇన్ని అర్థాలల్లా బోనాల ప్రత్యేకతలు ఒక్కొక్క పండుగ విషయం చెప్పాము. ఇప్పుడు మీరు అడిగిన విషయంకి వస్తే అమ్మ, పోతరాజులు ఎవరు అని అంటే చరిత్రలో మళ్ళీ మొదటి ప్రశ్నకి వెళ్తాం. ఈ బోనాల పండుగ ఏంది స్వామి అని అన్నప్పుడు, నేను ఎక్కడికో మిమ్మల్ని కైలాసాన్ని వరకు పట్టుకుపోయినప్పుడు అమ్మని వేప చెట్టు దగ్గర తండ్రి వదులుతాడు. అమ్మ వయసు రీతి పెరుగుతూ వస్తూ ఉంటే పెళ్లి చూపులు ఈ సందర్భాలు వచ్చినప్పుడు అమ్మ తీవ్రంగా బాధపడుతుంది. ఈ పెళ్లి చూపుల్లో ఉన్న పెళ్లి కొడుకు నేను చంపితే నేను ఆడదాన్ని, నేను బాగోదు, నాకంటూ ఒక రక్షకుడు ఎవరు లేరు, కాబట్టి ఎవరో రక్షకుడు పెట్టడం ఏమిటి, నేను నా అంశాన పుట్టించుకుంటా ఒక శక్తిని అని తండ్రిని పసుపుతో ఒక పోతరాజు అనే విషయం కూడా తెలియదు. గౌకి పెడతాడు పోతరాజు. గౌకి అంటే అరవడమే అంటాడు అంతే, ఆయన ఏం మాట్లాడి ఉండదు. ఇప్పటికి కూడా చాలామంది అదే అంటారు, అనుడే ఉంటుంది. ఇటు నిమ్మకాయ పెట్టుకొని ఉంటాడు. ఆయన మీసాలు కూడా ఇలా బారేడుగా ఉంటాయి. ఇప్పుడు తగ్గారు, అలాగే లేరు. ఇప్పుడంతా బుడంకాయలు బీరకాయలు కనబడుతున్నారు మనకి. అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అమ్మ అలా శక్తిగా నింపినప్పుడు ఆయన పొలిమేరలో నుంచి లేచి వస్తాడు. పొలిమేరలో ఉంటాడు ఆయన, ఎందుకంటే తల్లి గుడిలో ఉంటే ఆయన పొలిమేరలో ఉండి రావడం జరగడం. అంటే నల్లపోచమ్మ తల్లి సృష్టించుకుంది. ముమ్మాటికి ఆయన గారు దేవాది దేవతలు అక్క చెల్లెళ్ళకి వీళ్ళందరూ. అలా అమ్మ రావడం, ఆ పెళ్లి కొడుకుని చంపడం, మళ్ళీ అమ్మ బాధపడి ఈయనని చంపితే ఏమొస్తుంది, గుణపాఠం నేర్పాల్సింది పైన కదా అని ఆయన బతికిస్తే తండ్రి ఏం చేస్తాడు, పొలిమేరలో ఉన్నప్పుడు ఊరంతా పండగ చేస్తారు. ఊరు ఎలా పండగ చేస్తారు, అమ్మ మహమ్మారి సృష్టిస్తుంది. మన దగ్గర అమ్మవారు అంటారుగా, మహమ్మారి సృష్టించి ఊరంతా బాధపడుతూ ఉంటే
అమ్మ ఏం చేస్తుంది, ఇంకొక బిడ్డ వాళ్ళ మనవరాల్ని చేపలో చుట్టుకొని మనవని తీసుకొని పోతూ ఉంటే అమ్మ ఉన్న ఆ ప్రాంతంకి, ఆ వేప చెట్టు ప్రాంతం, ఆ కొండ ప్రాంతంలో అమ్మ కూర్చొని ఉంటుంది కదా, అక్కడ నుంచి పోతూ ఉంటుంది. అంటే ఊరు దాటిచ్చేస్తాను. ఈవిడ చూసి ఏమిటి ఎక్కడికి వెళ్తున్నావు, నీ మనవడిని తీసుకెళ్తున్నావే చుట్టుకొని అని అంటే, ఈమె అమ్మో ఎవరో ఈవిడ రాక్షసులాగా ఉంది, బ్రహ్మ రాక్షసులాగా ఉంది, చూడడానికి ఇంత ఉంది, భయపడుతుంది అంటే అమ్మ నవ్వుతుందంట. నేను నల్లపోచమ్మ తల్లిని, నేను చెప్పినట్టు మీరు వింటే మహమ్మారిని తగ్గిస్తాను. ఎందుకంటే అమ్మకి విలువ లేదు కదా, మరి విలువ రావడానికి ఇలాంటి కొట్ట పని చేయక తప్పదు. కాబట్టి అమ్మ ఏం చేస్తుంది, ఆ మహమ్మారిని తగ్గించడానికి ఏం చేయాలమ్మా అని అంటే, అప్పుడు ఊరికి వెళ్ళి వేపకొమ్మలని పెట్టు ఇంటికి. నీవు కళ్ళు శాఖలు మన దగ్గర తెలంగాణలో లేదు, ఒకప్పుడు వేరు, మన దగ్గర ఓన్లీ బెల్లం శాఖలే. బెల్లం శాఖలు పెట్టమనండి, మేము వస్తామని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఊరంతా ఒక దండోర వేసి అందరు పండగలాగా చేసినప్పుడు అమ్మ వచ్చి ఒక దగ్గర కూర్చుంటే, అమ్మకి గంగా స్నానాలు చేయడం, జల్లెడ స్నానాలు చాలా విలువైనవి. ఒక జల్లెడ నుంచి ఉదాహరణకు 1000 ఉన్నాయనుకో అమ్మ రంధ్రాలు, 1000 స్నానాలు అయినట్టు ఇలా అంటే. అందుకు జల్లెడ స్నానాలు చాలా ముఖ్యమైనవి. జల్లెడ స్నానాలమ్మ పిల్లలు కాని వాళ్ళు, సౌభాగ్యవతులు, తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగున్న వాళ్ళు ఇట్లా ఆ ప్రక్షాళన జరిగిన నీళ్లు తీసి ఇలా మొహం కడిగినా, ఇలా నెత్తి మీద పోసుకున్న గంగా, త్రివేణి సంగం, గంగా జమున సరస్వతి, మన దగ్గర 12 నదులు కదా, వాటికంటే నైపుణ్యత, శక్తి వస్తుంది, దానికి ఉన్న విలువ అది. జల్లెడ స్నానాలు చాలా బలంగా చేస్తారు. దాంట్లో ఎన్నెన్ని పోస్తారమ్మా, పసుపుతో పోస్తారు, గంధంతో పోస్తారు, దేంతో పోస్తారు కదా, ఆ స్నానాలు చేయాలి. ఇవి చాలా మైక్రో లెవెల్ సీక్రెట్స్ ఇవన్నీ. రోగం వచ్చిన వాళ్ళని కూడా ఆ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళు పడే దగ్గర గొడవ పెట్టేసేస్తారు. కొంతమంది ఇలా పట్టుకొని కూర్చుంటారు, ఆ నీళ్ళు పడుతూనే ఉంటాయి ఆయన మీద కూడా. ఇవన్నీ అఘోరాలు చేస్తారు ఇవన్నీ, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న దుష్ట గాలి పోవాలని. ఈ విధముగా మీరు అన్నట్టుగా అమ్మ నల్లపోచమ్మ తల్లి ఆ శక్తిని సృష్టించుకున్నప్పుడు ఊర్లో పండగ జరుగుతున్నప్పుడు బోనాలు అందరు ఎత్తుకోవడం చేయడం ఆనవాయితీ కదా. అప్పుడు మరి అమ్మని కాపాడేది ఎవరు? బాగా గమనించండి, తెలంగాణ ప్రాంతంలో కానీ ఏ ప్రాంతంలో అయినా కానీ తమ్ముడు అన్న కాపాడినట్టుగా అక్కా చెల్లెల్ని ఎవరు కాపాడలేరు. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి ఆ తమ్ముడిని సృష్టించుకొని ఏం చేస్తుంది అంటే, అమ్మ నాట్యం చేయాలి కదా, పండుగ జరుగుతుంది కాబట్టి అమ్మ ఇలా నాట్యం చేస్తుంది అంటే, ఈ చేతులు ఎర్రగోళాలు పట్టుకొని, వేపకొమ్మలు పట్టుకొని, పోతరాజు కూడా చాలా ఎత్తుగా ఉండి ఆయన ఎర్రగోళ అంటారు దాన్ని, ఇట్లా పెద్దగా. ఇప్పుడు వచ్చే చిన్నదే కానీ ఒకప్పుడు ఇంతలా ఉండేటి అని అంటూ ఉంటారు. ఆ ఎర్రగోళ పట్టుకొని కాళ్ళకి పాయ ఏదైతే వేస్తారో మనం, ఈ వాళ్ళు పెట్టుకునే ఆ గజ్జల శబ్దం ఏదైతే ఉంటుందమ్మా, ఆ మువ్వల సవడి చాలా వివరంగా. మళ్ళీ ఇంకోటి, మీరు ఇందులో మైక్రో లెవెల్గా మనం చేస్తున్న డిఫాల్ట్లో ఫాల్ట్ ఏం తెలుసా అమ్మ, ఆ రోజు అమ్మ చేసిన నాట్యమే ఇప్పటికి మనలు చేస్తున్నారు. ఈ చేతులు పట్టుకున్న వాళ్ళు డ్యాన్స్ ఎలా చేస్తారు, నాట్యం ఎలా చేస్తారని చూడండి. ఇలా ఈ చేతు ఇలా ఇలా అనుకుంటూ పోతారు కాళ్ళు, అంటే ఇటుకొచ్చారు ఇటుకోడు అనుకుంటూ ముందు పోతారు కదా. ఈ నాట్యం ముమ్మాటికి అప్పట్లో ఎందుకు చేసేవాళ్ళంటే అమ్మ, పోతరాజు మీరే అనుకోండి, నేను ఒక శక్తిని ఇప్పుడు బోనం ఎత్తుకుంటామ్మా, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి నేనైతే లోకాన్ని చూడలేను, ఎందుకంటే నేను ఆడబిడ్డని కాబట్టి నాకు భక్తియో శ్రద్ధనో బోనం నా మీద ఉన్నది, కొన్ని అలంకరణలు ఉండడం చేత అన్న మాత్రం లోకం మొత్తం చూస్తాడని అన్న కళ్ళని చూసుకుంటూ ఆయన సవ్వడి, ఆయన అయితే గజ్జల శబ్దాలు ఉంటాయమ్మా, దాన్ని ఆయన పోతరాజు నడిచేందుకు శబ్దం కూడా వేరే వస్తుంది చూడండి. ఆ గల్లు అనేది సౌండ్ చాలా బాగుంటుంది. ఆయన గారి కాళ్ళల్లో ఈవిడ కాళ్ళు కలిపేదంట, ఇలా ఇలా ఇట్లా కలుపుతూ ఆయన చూసుకుంటూ పోయేదంట. ఈయన ఎర్రగోళాలు పట్టుకొని అక్కడ చూస్తూ ఇటు చుట్టుపక్కల వాళ్ళు ఇలా చూసేవాడంట. ఇలా చూస్తూ ఎందుకంటే ఆకతాయిలు ఉండవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు. ఇలాంటి సందర్భం ఉన్నప్పుడు అమ్మ వెనక్కి జరుగుతూ గుడి దాకా చేరేది. పోతరాజుడు ఎవరికి రక్షకుడు? ఇప్పుడు ఆడపిల్లలకి. ఇప్పుడు పోతరాజులు ఏం చేస్తున్నారు బాగా గమనించాలి, విభత్సం సృష్టిస్తున్నారు. పోతరాజులందరూ కూడా కారణ జన్ములే ఇప్పటికీ ఉన్నారు. కొంతమంది ఒక 25% మంది కారణ జన్ములు ఉన్నారు ఇప్పటికీ. చిన్న వయసులో ఉన్న వాళ్ళు పోతరాజులు వేయకూడదు. పోతరాజులు వేసేది అక్కని చెల్లిని కాపాడడానికి. ఇప్పుడు అది కూడా వంశపారంపర్యంగా ఉంటుంది, వంశపారంపర్యంగానే వస్తుంది. ఎవరికైతే అంశంలో అమ్మ గుడి ఉంటుందో, ఎవరైతే వారసత్వంలో అమ్మ యొక్క నైవేద్యాలు ధూపదీపాలు కొన్ని కోరుతుందో, అలాంటి వంశంలోనే పుడతాడు పోతరాజులు కూడా. కొందరు ఎలా ఉంటారమ్మా, చూసుడే ఇంత భార్యడు ఉంటారు, వాళ్ళని చూస్తేనే పోతరాజును చూసినట్టు ఆ ఆనందం ఇది కలుగుతుంది. గోల్కొండలో కానీ బల్కంపేటలో కానీ వస్తారు కదా, వీళ్ళందరి యొక్క భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యమైనవి. ఆనందం, ఆ భయం వేస్తుంది పోతరాజులను. ఇప్పుడు పోతరాజులు కొట్టేస్తున్నారుగా, అది కొట్టడానికి అర్థం ఏం తెలుసా, 70 సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ ప్రాంతంలో ఏమైందంటే, 70 కాదు 30-40 సంవత్సరాల క్రితం నలుగురు అక్కా చెల్లెలు చూడ చక్కగా అందంగా ఉండి బోనాలు ఎత్తుకొని వచ్చారట. కొందరు ఆకతాయిలు, ముఖ్యంగా బోనాల పండుగలో నేను మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. ఆ ఊరిలో అమ్మ నలుగురు అన్నదమ్ములు పోతరాజులు వేసేవాళ్ళు. నలుగురు అన్నదమ్ములు అంటే ఊరంతా ఒకప్పుడు అన్నదమ్ములు కుటుంబాలే కాబట్టి, ఈ నలుగురు అక్కా చెల్లెలు బోనం ఎత్తినప్పుడు కొంతమంది ఆకతాయిలు టార్గెట్ చేశారు ఆ మంత్, అంటే ఆ ఇయర్
వీళ్ళని బోనం కింద పడేసేయాలి, వీళ్ళని కొంచెం ఊర చూపుతో చూడడమా, లేకపోతే వీళ్ళని విచ్ఛిన్నం చేసి అపవిత్రం చేయడమా, అన్నీ ఈ వ్యూహం రచించారు. పోతరాజు ముఖ్యంగా పాత్ర ఎక్కడ పోషించాడంటమ్మా, ఈ అక్కా చెల్లెలు బోనం ఎత్తుకున్న సమయానికి 9 మంది వాళ్ళ మీదకి అటాక్ చేశారు. అటాక్ అంటే మీకు తెలిసిందే, బోనం పడేయడము, లేకపోతే చీరలు లాగడము, ఇంకేదో లాగడము, ఇలాంటి ఆకతాయిలు చేసేటోళ్ళు ఉన్నారు కదా. ఈ 4 పోతరాజులు శబ్దం చేయకుండా ఖాళీ పండ్లతోనే వాళ్ళ గొంతులు కొరికి చంపారంట 9 మందిని. ఖాళీ అలా ఒక ఏమంటారంట గాంభీర్యంగా వెల్లుడు ఇట్లా గొంతు పట్టి చీల్చబడేశారంట. పాలు చేసినాక 9 మంది చనిపోతే ఆ అక్కా చెల్లెలు ఆనందపడి, ఆ ఊరంతా ఆనందపడి, పోతరాజుల విలువలు ఇంత గొప్పగా ఉన్నాయంటే ఆడపిల్లల రక్షకులు వాళ్ళు. మన చరిత్ర చాలా వివరమైనది తల్లి. పోతరాజులు ఇప్పుడు ఎలా ఈ బిభత్సం సృష్టించేస్తున్నారంటే, అధర్మ వాక్యం నేను చెప్పకూడదు ఒక సాధువుని కాబట్టి, ఆ పోతరాజులు కూడా తాగుబోతోడులా ఉన్నాడు అని కొంతమంది అంటారు, కానీ వాళ్ళు తాగరు. వాళ్ళు చేసేది ఏంటంటే అమ్మా, నిజమైన తాగుబోతోడికి పడుతుంది ఆ పోయే దెబ్బ కూడా. మీరు గమనించండి, ఎవరికి పడతారు అది పడదు. ఎందుకంటే నేను స్పష్టంగా చూస్తాను, ఎవరైతే ఆకతాయిగా, ఎవరైతే ఓవర్గా చేసి, ఎవరైతే బిహేవ్ చేస్తారో వాడికే పడుతుంది ఆ ఏటుపై. మళ్ళీ ఇంకోటి అదృష్టం అండి, పడతారే నీకు దరిద్రం పోతారు అంటారు, అంతేగాని ఎవడు భయపడరు. అంటే దాంట్లో మంచి ఉన్నది కాబట్టి కారణ జన్మల చేత దెబ్బ పడడం కూడా పుణ్యమే. మన శాస్త్రం చాలా గొప్పది. పోతరాజులందరూ కూడా మా యొక్క విన్నపం ఏంటంటే అమ్మా, మీరు అడిగిన ప్రశ్నలో కొంచెం అంతరార్థం మాకు నచ్చింది ఏంటంటే, గ్రామం మొత్తం ఒకటేసారి రావాలి బోనాలు, ఇదే నిజము. అమ్మ కోరుకుందంతా నా ఇల్లంతా ఒకటేసారి రావాలని. కానీ ఇక్కడ చూడండి, ఎవరిది వాడే ఒక సన్న మేక పట్టుకుంటారు, చిన్న మేక పట్టుకొని పోవడే. పొద్దున్న నుంచి నైట్ వరకే పోతూనే ఉంటారు. పోకూడదు, శాస్త్రం కాదది. మన శాస్త్రం సంప్రదాయం చాలా గొప్పది. ఉమ్మడి కుటుంబాలు మనకి లేవు, కానీ ఇప్పుడు ఉంటున్న అన్ని కొంపలు ఒక ఊర్లోనే పోవడానికి ఏమైంది? మెట్రో సిటీ అయితే మోడర్న్ సిటీ అయితే ఏముంది? అందుకు దాంట్లో ఇబ్బంది పడడం దేనికి? మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఊరంతా బోనాలు ఎత్తుకొస్తే పోతరాజులు ఒకేసారి ఊరు కాపాడగలరు. మరి అలా రాకపోవడం చేతనే పోతరాజులు మీరు అన్నట్టుగా గల్లీ కుక్కలు వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక వివరణ చెప్పాల్సింది ఏంటంటే అమ్మా, కొంతమంది పోతరాజులు చాలా చూడడానికి చాలా చాలా కారణంగా కనబడతారు. వాళ్ళందరూ ఇలాంటి విషయాలు ప్రభుత్వాలకే కానీ, ఈ జోగిని వ్యవస్థలే కానీ, ఇంకా ఎవరి వ్యవస్థలు కానీ వీళ్ళందరూ చెప్పడం చేత మన నైపుణ్యత కలిసి రావాలి. ఇంకా నా కోరిక కూడా ఒక సాధువుని కదమ్మా, ఈ బోనాలంతా ఒకేసారి తీయడమే ఆ కన్నుల పండుగ. ఒక్కసారి చూడండి, 1000-1500 దీపాలు అఖండ జ్యోతులై వెలిగొస్తుంటే, ముంగట నృత్యాలు చేస్తూ పోతరాజులు ఆడుతూ ఉంటే, మరి అమ్మ గుడిలో నుంచి లేచి రావాలి. అలా చేయాలి పండగ. అమ్మ అసలు గుడిలో నుంచే లేచి వస్తలేదు, వీడి ఇంకా వస్తున్నా లేడా చూసుడే అయిపోయింది. చూసుడు ఆ భక్తులు వస్తున్నా లేదా అనేటుంది. వాళ్ళు కూడా ఎలా వస్తారు? ఓ అలసిపోయి వస్తుంటారు పట్టుకొని. ఎందుకంటే వీళ్ళకి ముఖ్యమైన ధ్యాస ఆ రోజు బగారా, బోటి, చికెను, మటను, చేపలు, మందు, విందు. బావ వస్తాడు కదా, మరి బావకు మర్యాద. అసలైన బావ రావాలి, చెయ్యాలి మర్యాద అంటే దేవత శాంతియుతం. అమ్మ ఏం కోరుకుంది? పచ్చి పులుసు, నూకలు. మరి ఈ నూకలన్నం చేయడానికి నీకు రోజా? నా బాధ అది. అమ్మకి సమర్పించి వచ్చినాక కొయ్యి కదా నువ్వు ఎంత పెద్ద ఏటను వస్తావు. అమ్మ కూడా కోరింది అదే. శాఖలు కానీ మర్యాదలు కానీ తెలంగాణలో సాంప్రదాయం తల్లి. ఒక 20-25 ఏళ్ళ నుంచి చూస్తూ ఉంటే సాంప్రదాయం విభిన్నంగా మారింది. శాఖ అంటే గుర్తొచ్చింది, కళ్ళు శాఖ పోస్తుంటారు, లేదంటే నీళ్ళ శాఖ పోస్తుంటారు, బెల్లం శాఖ పోయాలి. కళ్ళు శాఖ ఏంటంటే పోషమ్మ తల్లికే ఎక్కుతుంది. ఎందుకంటే మరి ఆవిడ పెరిగింది ఎక్కడ? అడవిలో. మాంసాహారం ఎవరికి ఎక్కుతుంది? పోచమ్మకి. పెరిగింది ఎక్కడ? అడవిలో. మరి కపాలాలు ధరించింది అమ్మకే కాబట్టి, అగ్గిలో పుట్టింది కాబట్టి ఆదిపరాశక్తి నల్ల పోచమ్మ తల్లి శక్తి ఏ శక్తి తట్టుకోలేదు. మహంకాళి కూడా అమ్మ శరీరమే తీసుకొని రాక్షస సంహారణ చేస్తారు అని అన్నదానికి ప్రతీక మన దగ్గర జరిగే దసరా ఉత్సవాలు. లాస్ట్ శక్తి ఎవరు? మహిషాసుర వర్ధని. అంతకు ముందు రోజు మహంకాళి. మరి మహంకాళి శక్తిలోనే దుర్గామాత కలిసింది, కానీ దుర్గామాతలో మహంకాళి కలవాలి. ఎన్ని శరీరాలు తట్టుకోలేవన్న ఉద్దేశంగా సంహారణ మీరు ఏ చిత్రంలో చూడండి, ఏ సినిమాలో చూడమ్మా, లాస్ట్ రూపం మాత్రం బీభత్సమేగా. అమ్మ 14 చేతులు, నల్ల రూపము, చంద్రవంక ఇంత పెద్దది వస్తుంది. ఆ రూపం ముమ్మాటికి మహంకాళిదే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు భవిష్యవాణి అంటే రంగం అని అనొచ్చా? పచ్చికొండ పైన సాధ్యపడుతుంది. మహాముఖంటికి ఇచ్చిన ఆజ్ఞ ధర్మశాస్త్రాల ప్రకారంగా నేను అది మీకు ఆ సీక్రెట్ చెప్పకూడదు, కానీ చెప్పి వెళ్తాము. అమ్మ నించునేది గాలిలో, కుండ మీద కాదు. మీకు అర్థమైంది విషయం? గాలిలో. ఎందుకంటే దేవత శరీరాన్ని ఆవహిస్తుంది కదా. మన శాస్త్రంలో ఇది కూడా వివరంగా ఉందమ్మా. నేను మళ్ళీ శరీరం మీద దేవతలు వస్తారు అన్న దానికి నేను చాలా అగెనిస్ట్ పోతా, కానీ నగ్న సత్యం ఏంటంటే, ఏ దేవత శరీరాన్ని అయితే ఆవహిస్తుందో శాస్త్ర గ్రంథాల ప్రకారంగా మాట్లాడితే, ఆ దేవత
ప్రకృతిలో నిలబడగలదు ఇలాగా. ఇది వివరణ. నేను దైవాధీనమైన ప్రశ్న చెప్తున్నాను కాబట్టి మనోళ్ళు దేవుడు నిలబడడం చూడలేరు, కానీ ఆత్మలో నిలబడడం చూసారుగా, గాలిలోనే ఉంటాయి. దానికి వెయిట్ ఉండదు, ఎందులోకైనా పోగలుగుతుంది. చాలా మైక్రో లెవెల్ 0.3 mm వెయిట్ ఏదో అంటారు, ఎందులోకైనా పోగలుగుతుంది. ఆ వెయిట్ వేరు. అందుకని అమ్మ ఏం చేస్తుందంటే ఆ శరీరాన్ని ఒకసారి ఆవహించగానే శరీరం మొత్తం శుతి మెత్తగా దూదిలాగా చాలా 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 బరువు లేకుండా అయిపోతుంది. అప్పుడు అమ్మ నిలబడేది ఆ కుండ మీదనే, కానీ ఆ కుండ ఆ బరువుని తట్టుకునే పరిస్థితిలో ఉంటుంది. పచ్చి కుండ మీద మరి నువ్వు ఇలా చేతి పెడితేనే లోపలికి పోతుంది. అంత శక్తి అంత వెయిట్ ఉన్న వాళ్ళు ఎలా కూర్చుంటారు? దీంట్లో అంతరార్థం అది. దీని అంతరార్థం ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా ఒక ఆయన గారు వచ్చారు, మరి ఆయన ఫీల్ అయిపోతాడేమో నేను చెప్తే, కానీ పెద్దగా పెట్టారు కుండ. ఇక బీభత్సం సృష్టిస్తారు, ఓ డమడమడమడమడమడమడమ కొడుతూనే ఉన్నారు. అది ఆ ఊదులు వీధులు వేస్తున్నారు. ఇక ఆయన వచ్చాడు అక్కడికి, ఆఖరికి భారీగా ఉన్నాడు, వచ్చాడమ్మా. పచ్చికుండ మీద నిలబడతాడని టాక్ హెవీగా అయిపోయింది. అందరూ చూస్తున్నారు. నేను అప్పుడు డిగ్రీలో ఉన్నా, మంచిగా జీన్స్ టీషర్ట్ వేసుకొని నేను అందరికంటే ముందు గోడ మీదకి ఎక్కి కూర్చొని ఉన్నా, ఏం జరుగుతుందని. అయితే ఆయన కాలు పెట్టుకుంటే టపాలు అన్నదమ్మా, ఇక్కడి వరకు ఆయనకి తెగిపోయింది. అది ఆ రక్తం ఇట్లా ఒక్కసారి ఇట్లా వచ్చేసినట్టు కాగానే ఆయన ఏం చేయగలుగుతాడు ఇప్పుడు? ఇక్కడ ఉన్న వాళ్ళ మీద అందరి మీద వెయిట్ వేసేస్తున్నాడు. ఆ వెయిట్ వేసేసినప్పుడు పచ్చికుండ మీద నిలబడేదని కొంత ఆకతాయిలు, పచ్చికుండ పగిలిపోయిందో ఒకటి అరుస్తున్నాడు, ఇంకోటి అంటున్నాడు అపవిత్రమని అరుస్తున్నాడు. నిజమైన శక్తి ఆమె నిలబడగలుగుతుంది. అంటే ఎందుకు తల్లి, ఒక మాట చెప్పాలంటే అమ్మ పచ్చికుండ మీదనే కూర్చొని భవిష్యత్తు చెప్పేదని కూడా ఉన్నాయి కొన్ని సినిమాల్లో. ఆ సినిమాల్లోకి ఎలా వచ్చాయి మీరు చెప్పండి? ఆ సినిమాలో ఉన్న వాళ్ళు ఎవరు దేవుళ్ళ? వాళ్ళ నిజ జీవితంలో జరిగిన పురాణాల ఆధారంగా చేసినాయి. కాబట్టి మన దగ్గర శక్తి ఆవహించడం ఉన్నది, కానీ దానికి అంతరార్థం పరమార్థం వేరే. ఇప్పుడు ఎవరమ్మా పిల్లలు, ఆడపిల్లలు వయసు తారసత్యం లేకుండా అమ్మవారి శరీరం మీదకి వచ్చిందని చెప్పి ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది ఏదో చేయడం నేను ఒప్పుకోకపోవడమే అది శక్తియుక్తముగా. బోనాల పండుగ ఇంత వివరంగా మీకు చెప్పాం, ఇప్పుడు మీకు కొంచెం తెలిసి ఉండొచ్చు పండుగ, కానీ అమ్మ నేను కొంచెం ఇంత డెప్త్లో చెప్పిన దాంట్లో అమ్మ పండగల నేను ఎక్కడైనా వివరణ ఇలా ఉందని చెప్పానా? ఇప్పుడు చేస్తున్న పండగలో చూడండి, ఇంత చిన్నవాడు ఉస్ అంటున్నాడు. ఏం ఉస్సు? ఆ బుస్సు ఎందుకు? దానివల్ల నువ్వు ఎందుకు దేవతలను అంత అంత అపవిత్రం చేయాల్సిన అవసరం ఏముంది నీకు? అంత దేవతలు, ఎల్లమ్మ చరిత్ర గొప్ప ఎక్కడ, నల్లపోచమ్మ తల్లి చరిత్ర గొప్ప ఎక్కడ, పార్వతీమాత అంశాన పుట్టిన చరిత్ర గొప్పలు ఎక్కడ, సింహవాహినన్నా, గోల్కొండన్నా, ఉజ్జయినన్నా, ఇన్ని గొప్ప చరిత్రలల్లా ఎందుకు మనం భ్రష్టు పట్టే పరిస్థితి తెచ్చాం? ముఖ్యంగా శివసత్తులకు చెప్పేది ఏంటంటే, వాళ్ళు బోనం ఎత్తడం చాలా నచ్చింది నాకు. వాళ్ళే ఎత్తాలి బోనం. ఎందుకు ఎత్తాలంటే వాళ్ళ శరీరం పురుషుడిది, తత్వం స్త్రీది. ఈ కండ, ఈ మెడ మీద ఉండే బలం పురుషుడికి ఉండదు, అలా అని స్త్రీకి ఉండదు. ఎందుకంటే పిల్లలు అంటారు బాలెంతలో ఇంకేదో సౌష్ఠవత్వం నెలసరిలో ఉండడం చేత ఆ బరువు వీళ్ళు మోయలేరు బోనం మీద. అర్ధనారీశ్వరి తత్వంతో పుట్టిన వాళ్ళు ఎత్తితే బోనం ఎంత కన్నుల పండగ అంటే, మరి వాళ్ళు 1-2 గంటలు ఎత్తడానికి ఆ అంశంలో పుట్టిన వాళ్ళమ్మా వాళ్ళందరూ. వాళ్ళ విలువలు ఎంత గొప్పయి. గోల్కొండ బోనాలకు దగ్గర చూడు వాళ్ళే ఉంటారు, ఉజ్జయిన్లో చూడండి వాళ్ళే ఉంటారు. ముఖ్యంగా బల్కంపేటలో ఎత్తేది బోనాలు వీళ్ళందరూ. ఎల్లమ్మ తల్లి బోనాలు వాళ్ళే ఎందుకు ఎత్తుతారు అంత ప్రత్యేకంగా చూడండి. జోగినీలు బోనం సమర్పిస్తేనే అమ్మవారు మెచ్చుతుంది అని అంటారు. మెచ్చుతారు. ఎందుకు మెచ్చుతుంది అంటే, మరి ఆవిడ పుట్టింది ఎవరికి గమనించి చూడాల్సిన విషయం. లోతుకి వెళ్తే మహాముఖంటి శరీర అంశంలో పుట్టారు వాళ్ళు. కాబట్టి ఆ అంశం నుంచి వచ్చిన శరీరాలు ఎత్తితే మరి ఆవిడకి ఆనందమా కాదా? అందుకని వాళ్ళని ఈ జోగిని వ్యవస్థ లేకపోతే శివశక్తుల వ్యవస్థ అనడం కంటే ముఖ్యంగా అర్ధనారీశ్వరి వ్యవస్థ అని అంటే డైరెక్ట్గా ఇట్ ఈస్ అప్లికబుల్ టు పరమశివుడు. అది చేస్తే ఎంత గౌరవం. వాళ్ళందరూ ఏకం కావాలి, ఊరూర బోనాలు ఏకం కావాలి, ఇప్పుడు అన్నీ మారాలి. ఇట్లా అవాంఛనీయంగా చేసుడు ఆడుడు చేసుడు చాలా తప్పమ్మా. ఎందుకంటే నేను అడిగిన దానికి సమాధానం కూడా నాకు అదే కావాలి. ఏమి నీ అంశంలో ఉంది అని అంశ. ఇప్పుడు ఒక అంశ అంటే ఏంటంటమ్మా, దేవత యొక్క శక్తి. వంశ అంటేనేమో నీ వంశం. నీ వంశంలో ఒక దేవత ఉన్నది అని అనుకోవడం కాదు, దేవత అంశంలోనే నీ వంశం ఉన్నది. వాళ్ళ నుంచి వచ్చిన పుట్టుకలే ఇవన్నీ కదా. మరి ఈవిడని ఎలా నువ్వు తక్కువ అంచనా చేస్తావు తల్లి? తప్పు కదా. కాబట్టి ఏంటంటే కొంతమంది కారణ జన్మలు నిజంగా బోనాలు ఎత్తి నిజంగా ఆడే ఆ నాట్యం నిజంగా వాళ్ళు ఇట్లా వాళ్ళ ఇంట్లో ఎక్కడ లేని లక్ష్మి పొంగుతుంది. కొందరు ఇంట్లో చూడండి, పండగ చేసాం మొన్ననే అప్పుడే ఇలా చనిపోయాడు, పండగ చేసాము మొన్ననే మొత్తం నాశనం అయింది, పండగ చేసాము అప్పులు అయిపోయినాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అమ్మ నీ దేవత గుణగాలు ఏందో నువ్వు తెలుసుకో. పచ్చి పులుసు నూకలు కోరిన నా తల్లి నీ దగ్గర నుంచి యాటలు బలులు పెద్ద పెద్ద ఇలా కోరుతుంది.
కోరేది ఉంటే కూడా నా బిడ్డ పెట్టే పరిస్థితిలో ఉందా లేదా ఆమెకి తెలియదా, చూస్తాం. జగన్మాతలకు తెలియదా? అవును. మరి ఎక్కడ ఈ అంతరార్థం? కాబట్టి ఏంటంటే మమ్మల్ని చాలా వ్యతిరేకిస్తారు కూడా చాలామంది అందుకనే. గురుగారు, ప్రత్యేకించి ఆషాఢ మాసం అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది కొత్తగా పెళ్ళైన నూతన వధూవు వరుల ఇద్దరిలో ఖచ్చితంగా ఆడపిల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు. అలా అత్త కోడలు ఒక దగ్గర ఉండకూడదు అని చెప్పి, ఒక గడప దాటకూడదు అని చెప్పి రకరకాల విధానాలు చెప్తూ ఉంటారు. అసలు ఏంటి వాస్తవము, దీనికి ఆషాఢ మాసానికి సంబంధం ఏంటో తెలియజేయండి. వాస్తవం అంటే మీరు మొదట కంటెంట్ అంటే మాట్లాడేటప్పుడు ఏమన్నారు, ఆషాఢం అనేది ఆడపిల్లలు ఇంటికి వెళ్తారు. అవును. ఆడపిల్లలు ఇంటికి వెళ్ళడానికి గల అంతరార్థం చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇందులో 2-3 సంవత్సరాల నుంచి గమనించి చూసినప్పుడు అమ్మా, బోనాల పండుగ మీరు అన్నట్టుగానే ఉత్సాహం చాలా ఎక్కువగా పెరిగి భక్తి చాలా ఎక్కువగా జరుగుతున్న సందర్భం. దీనికి మూల కారణం ఆ మధ్య వచ్చిన విజృంభణ కరోనా అని చెప్పవచ్చు. తర్వాత చాలామంది ప్రాణం మీద, భగవంతుడి మీద కొంచెం శ్రద్ధ చూపించారు. అంటే రామ మందిరం ఏ విధంగా అయితే మొదలైందమ్మా, మహాకుంభమేళ నుంచి మొదలుపెట్టేసి భక్తిలో చాలామంది లీనమవుతున్నారు. అవును. కానీ అంతరార్థం ఏంటంటమ్మా, భక్తిలో మన సంస్కృతి, గతంలో మన పెద్దలు ఇచ్చిన పరంపరని మర్చిపోవడమే. బోనాల పండగ అన్న విషయము చరిత్ర, ఇతిహాస పురాణాలలో ప్రపంచం మొత్తం అందరికీ తెలియాల్సిన పండగే. తెలంగాణ ప్రజలకి అంకితం అయిపోయి ఉన్నది. అవును. ఆంధ్ర ప్రజలు కూడా చేస్తారు, కానీ అమ్మ ఇక్కడ జరిగినంత బీభత్సం ఉండదు. మనదంతా ఇక్కడ ఏంటంటే అసలు నెల రోజులు మీరు ఏ వీధిలో చూసినా సన్నడి ఎక్కువ. అంతరార్థంలోకి వస్తే దైవాధీనమైన మహాముక్కంటి పండగ ఇది. అసలు శివుడు అనేది పండగలో కనబడడు ఇక్కడ. ఈ పండగకి శివుడికి సంబంధం ఉందా? ముఖ్యమైన పండగ, మూలదాత ఆయననే ఈ పండగకి. ఎలా అండి? మహాముఖంటి ఒక చిన్న వివరణలోకి ఎలా వెళ్తాడంటే అమ్మా, చాలా మందికి తెలంగాణ ప్రజలకి ఒగ్గు కథలు తెలుసు మన దగ్గర, చరిత్రలు చాలా బలంగా వింటూ ఉంటారు. అలా మహాముఖంటి ఏం చేస్తారంటే, పార్వతీమాత ఒక సమయంలో తండ్రిని అడుగుతుంది, నాదా నేను ఒక స్త్రీ అంటే ఒక భార్యాభర్తల కలయికతో వచ్చిన సంసారం 9 నెలలు మోస్తున్న ఆ తరుణం నేను నిండుగా చూడాలి, అలా ఒక బిడ్డని నేను కనాలి. దైవాధీనంలో ఏంటంటే అమ్మా, అన్ని వరాల చేత పుట్టిన వాళ్ళే ఉంటారు. కొందరు గంధం అని, కొందరు పసుపుతోని, కొంతమంది తులసి దునిచి. తులసి మాత అనేది మనకు తులసి చెట్టు రూపమే తెలుసు, కానీ ఆవిడ తులసి మాత. ఆవిడ వచ్చేసి స్వయాన శ్రీ లక్ష్మీమాత చెల్లెలు. అప్పుడు నేను ధన్వంతరి గురించి మీకు పూజల గురించి చెప్పినప్పుడు ఆ విషయ వివరణలు వచ్చాయి. ఇలా వండుకుంటుందని నేను దీపావళికి సంబంధించిన విషయాల్లో మాట్లాడాను. ఇలా ప్రతిదీ చూడండి అమ్మ, వరం చేత పుట్టినప్పుడు అమ్మ కోరిన ఆ మాట పార్వతీమాత తండ్రి కొంచెం ధిక్కరిస్తాడు. అలా వద్దు పార్వతి, 9 నెలలు మోయడం అంటే చాలా చాలా కష్టమైన పరిస్థితి. ఇదంతా ముఖ్యమైనదంటే తండ్రి ఉద్దేశం, అమ్మ అంటే చాలా ప్రీతి తండ్రికి. 9 నెలలు మోయడము, మళ్ళీ తర్వాత ప్రసవించిన తర్వాత ఆరోగ్య పరిస్థితుల గురించి అన్ని ఆలోచించి తండ్రి ఏమంటాడనంటే, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు గర్భాన్ని దాలుస్తావు, కానీ నేను హెచ్చరిస్తున్నాను నువ్వు గర్భాన్ని దాల్చకూడదు అని అంటాడు. అంటే తండ్రిని అమ్మ కొంచెం మారం చేసి, కొంచెం గారవంగా అది చేసి అడిగితే తండ్రి ఏం చేస్తాడు, ఇంకా తప్పని పరిస్థితుల్లో తదాస్తు అంటాడు. తదాస్తు అన్నప్పుడు అమ్మ నియమాలు ఏమి తేవాలి అని తండ్రి చెప్తాడమ్మా. తండ్రి ఏమంటాడంటే, పార్వతీమాతకి కప్ప ముట్టని నీళ్లు, తుమ్మద వాళ్ళని పువ్వు తీసుకొని రావాలి, ఉన్నాయి, అత్యంత పవిత్రమైన ఒక పండు, ఆ పండు సమర్పించినప్పుడు మహాముఖంటిదై ఉండాలి. అది ఆయన గారి ద్వారా వచ్చి సృష్టి రహస్యాలని, అంటే అది కొట్టిన తర్వాత పూజ సమాప్తం. ఇది ఎక్కడి నుంచి తేవాలి అమ్మకు తెలియదు. ఈయన కప్ప ముట్టిందేనంటే ఎక్కడ సరస్సులో వెళ్ళినా, ఏ నీళ్ళల్లో వెళ్ళినా అయితే ఖచ్చితంగా ఏదో ఒక జీవరాశి ఉంటుంది. తర్వాత 9 వాళ్ళని పువ్వే లేదు ఈ లోకంలో, ఖచ్చితంగా వాళ్తుంది. అలా ఆలోచించినప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే వాటిని ఎతకడానికి వెళ్తుంది. మహాముఖ్యంటి ఆలోచన ఏంటంటే, నేను నీకు వరం ఇవ్వలేదు అని. అమ్మ అక్కడి నుంచి గడప దాటగానే ఆయన నాలుక మీద రాసుకుంటాడు, నేను వరం ఇవ్వలేదు పార్వతీమాతకి అని మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు అమ్మ ఏం చేస్తుంది, భూమండలానికి బయలుదేరుతుంది. ఈ గర్భానికి సంబంధించిందంతా జరిగేది భూమండలంలోనే, మానవ శరీరాలతోనే అవుతుంది. కాబట్టి అమ్మ సహజ సిద్ధంగా బయలుదేరి అన్ని ఊర్లు తిరుగుతూ తండ్రి చెప్పిన మహాపండు ఎక్కడుందో కనిపెడదామని తిరుగుతూ ఉంటుంది. ఎక్కడా దొరకకపోగా అమ్మ 6-7 నెలల ప్రయాణం చేసిన తర్వాత ఒక దగ్గర పరమశివుడు ఏం చేస్తాడంటే, అమ్మ పడే బాధ చూడలేక జంగముడి రూపంలోనే వచ్చి గట్టిగా మందలిస్తాడు. అది దొరకదు ఇక్కడ,
దొరకనప్పుడు మీరు ఎందుకు తిరుగుతున్నారు, మీరు వెళ్ళి మహాముక్కంటి చెప్పినట్టే వినాలి అని చెప్తే అమ్మ లేదు లేదు, తండ్రి అర్థం లేనిది చెప్పడు నా నాథుడు, కాబట్టి ఖచ్చితంగా అది ఇది ఎక్కడో అక్కడో ఉండే ఉంటుంది, నేను కనుక్కుంటానని చెప్తే అమ్మ ఆ ప్రేమ చూసి తండ్రి ఏం చేస్తాడంటే, నువ్వు కొంచెం ఆలోచన చేయమ్మా పార్వతమ్మ, ఒక కొబ్బరికాయ తీసుకొని వస్తే అందులో ఉన్న నీళ్లు ఎవరు ముట్టరు, ఒకటి అందులో ఉన్న పువ్వు ఏ తుమ్మెద వాలదు, అది సమర్పిస్తే దాని వెనకాల జుట్టు తీసేస్తే మొత్తం గుండ్రగా చేస్తే మూడు ఉంటాయి దానికి వెనకాల బ్యాక్ సైడ్, అది మహాముక్కంటికి ప్రతీక అనమాట. అంటే పరమశివుడు ఇచ్చిన మహాప్రతిక, అది వరప్రసాదం భూమండలానికి. దాన్ని మీరు స్వీకరించి తీసుకెళ్తే మీరన్న ఆ కోరిక తీరుతుందేమో ఆలోచన చేయండి అని చెప్పకుండానే ఒక హింట్ ఇస్తాడు. హింట్ ఇచ్చినాక అమ్మ ఏం చేస్తుంది, అడవిలలో తిరిగి ఆ పండు మొత్తానికి కొబ్బరికాయ సంపాదిస్తుంది. సంపాదించిన రోజు ఆ కొబ్బరికాయ ఎలా అయితే చేతికి వస్తుందో తల్లి గర్భంతో ఉంటుంది, అప్పుడు 9 నెలల గర్భం వచ్చేస్తుంది అప్పటికి. ఆ సమయం పరమశివుడు కూడా అమ్మ ఎక్కడెక్కడ పోతుందో గ్రహిస్తూనే ఉంటాడు. కానీ పరమశివుడు ఏం చేస్తాడంటే, నీకు వరం ఇయ్యలేదు అన్న మాట రాసుకుంటాడు. ఇక్కడ రాసేసుకున్న చేత అమ్మ వచ్చి పరమశివుడికి ఈ విధముగా జరిగింది చూడండి, మీరు అన్నట్టుగానే పండు దొరికిన సమయానికి నేను నిండు చూలాలని, ఈ విధంగా గర్భాన్ని మీరు అన్నట్టుగానే నేను దాల్చాను పరమేశ్వర, అది ఇదని చెప్పినప్పుడు తండ్రి ఏమంటాడంటే, 9 నెలలు ఎక్కడికి పోయింది అన్న ఆలోచన కొంచెం తీవ్రంగా ఖండిస్తాడు. నేను లేని సమక్షంలో నీవు ఎలా గర్భవతి అయ్యావు, నేను లేని సమక్షంలో నీకు ఏ విధంగా ఇది సాధ్యమైంది అని అమ్మని కొంచెం విమర్శలకు గురి చేస్తారు. అంటే ఒక అనుమానంగా అమ్మ అంటది, లేదు మీరే నాకు మాటిచ్చారు, మీరు మాటిచ్చిన రోజు నుంచే నేను ప్రయాణించాను, ఈరోజు ఈ సమయానికి ఈ పండు దొరికే సమయానికి నేను గర్భవతిని అని అంటే మీరే మూలకారం ఇందులో అని అంటే తండ్రిని నమ్మడు. ఎందుకంటే ఆయన మర్చిపోవడానికి రాసుకున్నాడు కదా. ఎందుకు రాసుకున్నాడు అలా ఆవిడ పోకూడదు 9 నెలలు. 9 నెలలు ఎందుకు పోవాలి? పార్వతీమాత గర్భం దాల్చి మళ్ళీ బిడ్డని కన్నాక, ఆ బిడ్డని కన్న తర్వాత మోయడం చేయడం పాలియడం, అమ్మ శరీరం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఏదైనా పాడు కావచ్చు అన్న ఆలోచనతో తండ్రి ఏమంటాడంటే, నీకు కావాల్సిన వాళ్ళని నేను తదాస్తు అంటే వస్తారు కదా, నేను మీకు ఇక్కడే ఎందుకు సంవత్సరం నువ్వు అంత కష్టపడ్డం ఎందుకు, నువ్వు అనుకున్న ఆ శక్తి ఎవరో, నువ్వు అనుకుంటున్న ఆలోచన ఏందో నేనే నీకు సృష్టించి ఇవ్వగలను. కానీ అమ్మ ఏమంటది, నేను మొయ్యాలి అంటది. అది నచ్చక అది ఆలోచించి తండ్రి ఆవిడ కొన్ని పరీక్షలు పెడితే అమ్మ గెలిచి వస్తే అప్పుడు తండ్రి అంటాడు, లేదు ఇందులో నా ప్రమేయం లేదు అని చెప్పేసి అమ్మని కొంచెం తీవ్రంగా అవమానపరుస్తారు. పరిచినప్పుడు ఏం చేస్తారంటే, నీవు నిజంగానే పతివ్రతవైతే అగ్గిలో కాలాలి, అగ్గి నీకు ఒకవేళ తగలకపోతే నువ్వు పతివ్రతవి. ఇలా కొన్ని కండిషన్స్ మనకి తెలిసిన శాస్త్రాల్లో ఉన్నాయి. ఇలాంటి అమ్మ సిద్ధమవుద్ది, ఒకటి చితి పేలుస్తున్నట్టుగా పేర్చి అమ్మని అందులో కూర్చోబెడతారు, పడుకోబెడతారు. అప్పుడు నిండుగా గర్భవతి అయి ఉంటుందమ్మా. బాగా గమనించాల్సిన విషయం ఇది. అప్పుడు గర్భవతి అయిన సమయంలో బ్రహ్మ విష్ణు మిగతా దేవతలందరూ వస్తారు. అలా చేయకూడదు, పార్వతిని కాల్చడం చేయడం, అమ్మని జగన్మాతగా మీరు అవమాన పరీక్షలు పెడుతున్నారు అని అంటే తండ్రి కొంచెం ఎవరికి వినకుండా, అగ్గి కూడా దొరకదు, అమ్మో నేను ఆవిడని కాల్చలేను, ఆవిడని కాల్చగలుగుతామా మహాపతివత అని పారిపోతే తండ్రి 3వ కంటి నుంచి అగ్గిని సృష్టించి అమ్మ పడుకున్న ఆ చితిని కాలుస్తాడు. కాల్చే సమయానికి అమ్మ కడుపులో ఉన్న బిడ్డ ప్రసవించే సమయం అవుతుందమ్మా. ప్రసవించగానే తండ్రి ఏం చేస్తాడంటే, ఒక తరుణంలో అమ్మ గర్భంలో ఉన్న బిడ్డకి చౌడాలమ్మ అనే ఒక శక్తి స్వరూపిణి అయిన ఒక ఆదిపరాశక్తి దేవత, గొల్ల మహారాజుల యొక్క దేవత అనమాట. ఇప్పుడు చౌడాలమ్మ తల్లి లేదు, నాకు తెలిసి చాలా రేర్లో వింటాం ఆవిడ గుడి. నేను ఈ మధ్యకాలంలో ఒక దగ్గర చూసా గుడి, చౌడాలమ్మ. ఆ చౌడాలమ్మ తల్లి ఏం చేస్తుందంటే అమ్మ, చాలా గొప్ప గ్రామ దేవత ఉంటుంది ఆవిడ. ఘనమైన కార్యక్రమాలు చేయడం చేత శివుడు ఏం చేస్తాడు, ఒక సమయంలో మీరు పుట్టే సమయం వచ్చింది అన్నప్పుడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను, మీరు వచ్చి పార్వతీమాత గర్భంలో మీ యొక్క రూపాన్ని దిద్దుకొని లోకం మొత్తం ఏలే రోజు వస్తుంది అని అన్నప్పుడు ఆయన ఏమడుగుతుందంటే, మరి నా గ్రామ ప్రజలందరూ నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలి, నువ్వు మహాముక్కంటివి, నాకు తండ్రివి, పిలిచావు, నేను వస్తాను, మరి నాకేమి ఇస్తావు అని అడుగుతుంది. అప్పుడు తండ్రి అంటాడు, నా శక్తులలో మీకు సగభాగం ఇస్తాను హక్కు అని అంటాడు. శరీరంలోనేమో సగభాగం పార్వతీమాత, శక్తులలో సగభాగం మీకు ఇస్తాను చౌడాలమ్మ అని అన్నప్పుడు అమ్మ చాలా ఆనందంగా స్వీకరించి తల్లి గర్భంలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు చౌడాలమ్మ ఆల్రెడీ శక్తి స్వరూపిణి అవ్వడం చేత అమ్మకి పెట్టిన మంట కాలనివ్వకుండా ఏం చేస్తుంది అంటే అమ్మ పార్వతీమాతని మొత్తం కప్పేస్తుంది ఆవిడ శరీరంతో. ఆ గర్భంలో నుంచి బయటికి రావడే చిన్నగా ఉండి
మొత్తం అమ్మని కవర్ చేయగానే ఆ మంట మొత్తం బిడ్డని కాల్చేస్తుంది. ఆ బిడ్డని కాల్చిన ఆ తరుణం ఇక్కడున్న వాళ్ళు అక్కడున్న వాళ్ళు అందరూ చాలా బాధపడుతూ ఉంటే మహాముఖంటి మాత్రం ఆనందంగా గంగా స్నానం చేయనిపోతాడు. ఎందుకంటే ఎలాగో కొద్దిసేపు అయితే కాలం చేసేస్తారు, వీళ్ళు తప్పు చేసేసారు, నేను పెట్టిన మంట ఖచ్చితంగా తప్పదు కాలుస్తుందన్న ఉద్దేశంగా పోతే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు పోతూ ఉంటారు గంగా స్నానానికి. అప్పుడు నారద మునివర్యులు వచ్చి అంటారు, ముక్కంటి ఎక్కడికో బయలుదేరారు. ఇప్పుడు పరమేశ్వరుడు వెళ్తున్నాడు సరే గంగా స్నానం, బ్రహ్మ విష్ణువు ఎందుకు మరి వెళ్తున్నారు? ఈయన మాట వినాలిగా, మరి ఇప్పుడు ఈయన మహాముక్కంటి మాటనే వినాలి, ఎందుకంటే అధిపతి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చింది ఒక శ్మశాన వాటిక వాతావరణం క్రియేట్ చేశారు, మరి పెద్ద మనుషులు అందరూ వచ్చిన వాళ్ళు పోతారు కడుక్కోవడానికి, మరి అంతే కదా, అలా పోతూ ఉంటారు ఆయన పాటు. అప్పటికి చెప్తూ ఉంటారు, నాయన మరి వద్దు మహేశ్వర మీరు పొరపాటు పడుతున్నారు అది ఇది అన్నా కూడా లేదు లేదని గంగా స్నానం పోయినప్పుడు ఆయన నారద మహాముని వారు వచ్చి ఆపుతారు. ఎక్కడికో వెళ్ళారు త్రిమూర్తులు బయలుదేరారంటే, నారద ఆ విధముగా జరిగిన పొరపాటు వల్ల ఇప్పుడు మేము వెళ్ళి స్నానాలు చేయక తప్పదు కదా అన్నప్పుడు, అది ఎలా అంటారు స్వామి, లోకజ్ఞానులు మీకు తెలియదా, జగన్మాత మహాపతివత అని అక్కడ రుజువయింది, నిండుగా బిడ్డకి జన్మించింది, ఆ బిడ్డకి పాలు ఇస్తుంది. అదే మీరు కాల్చిన అక్కడ ఉన్న ఏ మరణశయ్యని మీరు పెట్టారో ఆ చితి మీద కూర్చొని ఉంది అని అంటే, అదెట్లా అని చెప్పి మళ్ళీ వెనక్కి పోతారు చూడ్డానికని. పోయేలోపు అమ్మ పాలిస్తున్న ఆ తరుణం చూసి మిగతా వాళ్ళు అంటారు, చూసావా అమ్మ చాలా పవిత్రమైనది శంకర, చూడు బిడ్డ పుట్టింది కదా అని అంటే, ఆ బిడ్డ పుట్టడమే చాలా గగనమైనది, మానవ శ్రేయస్సు కోసం చెప్తున్నాము. ఆ బిడ్డ పుట్టుడే కాలిపోయి పుడుతుంది అనమాట. అమ్మని కాపాడడానికి ఆవిడ కాలింది కాబట్టి ఇంతింత వేరియేషన్లో కాలిపోతుంది అమ్మ చర్మం. చాలా చాలా భయానకంగా కాలిపోయిన వాళ్ళని అక్కడ చూస్తే మామూలుగానే భయం వేస్తుంది కదా. ఆవిడ చిన్నగా ఉన్నప్పుడు ఆ విధంగా కాలి పార్వతీమాతను కాపాడితే ఈ రూపం నచ్చదు మళ్ళీ తండ్రికి. ఇది ఎక్కడ గోలరా బాబు, మళ్ళీ పుట్టడం వరకు అందంగా పుట్టాలి కానీ ఇలా ఎలా పుట్టింది అనేది అదొక గోల. ఈయన ఒప్పుకోడు, ఎందుకంటే ఈయన మైండ్ ఏదైతే మదిలో ఉంటుందమ్మా, నేను వరం ఇయ్యలేదు పార్వతీమాతకి అనేదే ఉంటుంది ఆయనకి. ఆ తర్వాత పైకి తీసుకెళ్తాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవమానపరుస్తారు కదా అని. తీసుకెళ్ళిన రోజు రాత్రి జరిగిన మహాసంఘటన ఏంటంటమ్మా, తల్లి పడుకోగానే ఆ నల్లగా ఆ కాలిపోయినట్టుగా అందహీనంగా ఉందని చూసి తండ్రి ఆవిడని తీసుకెళ్తాడు అక్కడి నుంచి. పార్వతీమాత పడుకున్న తరుణం తీసుకెళ్ళిపోయి వేప చెట్టు దగ్గర అడవిలో వదిలిపెడతాడు. అదే రూపంతో అదే మొహ కవలికలతో ఉన్న ఇంకొక స్త్రీ శక్తిని అక్కడ సృష్టిస్తాడు తండ్రి. పార్వతీమాత లేచి అడుగుతుంది, నాదా ఈ విధంగా జరిగింది ఏంది, బిడ్డ రాత్రి ఈ విధంగా ఉన్నదనంటే, నా శక్తులతో ఆవిడ శరీరాన్ని బాగు చేశాను పార్వతీమాత అని అన్నప్పుడు, అమ్మ కూడా కొంచెం ఆనందంగానే బిడ్డ బాగుంది కదా అని అన్నప్పుడు తండ్రి అడుగుతాడు, ఈవిడతో సిద్ధంగానే ఉన్నారు కదా, ఇంకా ఎలాంటి ఆలోచన లేదు కదా అన్నమ్మ. అలా తరుణం అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్ళినప్పుడు మహేశ్వరుడు చేసే ఒక ముఖ్యమైన సంఘటన, కింద ఒక శక్తిని వదిలిపెడతాడు. ఆ శక్తి చౌడాలమ్మ. ఆ శక్తి చౌడాలమ్మ అన్న సంగతమ్మ తండ్రికి కూడా అవగాహన, ఈమె పుట్టింది అని అనుకోడు. ఎందుకంటే శక్తి పుట్టడం కాలడంతో పుట్టదు కదా. అక్కడ వేప చెట్టు దగ్గర వయసు 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 పెరుగుతూ 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 వస్తున్నప్పుడు సుమారు 14 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అమ్మ, ఇక్కడ కూడా బిడ్డ వయసు 14 సంవత్సరాలు, ఎర్రపోచమ్మ అంటారు ఆవిడని. అక్కడ ఉన్నది కర్రెపోషమ్మ అన్నమాట. మన తెలంగాణ ప్రాంతాలు తెలుసుకోవాల్సింది, పరమశివుడి యొక్క కడుపులో నుంచి పుట్టిన శక్తి ఆదిపరాశక్తి అగ్గిలో పుట్టింది అని అంటారు చూడండి, అఖండ జ్యోతి అని. పుట్టిన శక్తి నల్లపోచమ్మ తల్లి, ఆవిడని కర్రెపోచమ్మ అంటారు మన దగ్గర. అయితే ఆ కర్రెపోచమ్మ తల్లిని ఆ అడవిల పాలు చేయడం చేత అడవిలో ఉండి అక్కడ దొరుకుతున్న వనమూలికలే కానీ ఆ దుంపలే కానీ తింటూ 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 మాంసాహారాన్ని భుజించే హక్కు నల్లపోచమ్మ తల్లికే ఉన్నది. మన దగ్గర ఈ ఏటలు ఎందుకు వస్తారు, ఈ మేకలు ఎందుకు వస్తారు అన్న దానికి అంతరార్థం అది. ఆవిడ అడవిలో ఉండడం చేత దొరికినవన్నీ తినడం, ఈ కపాలాలన్నీ శరీరం మీద వేసుకొని తిరగడం. పార్వతీమాత కాదు వేసుకున్నది కపాలాలు, ఆవిడ బిడ్డ వేసుకుంటుంది రక్షించుకోవడానికి, శరీరం రక్షించుకోవడానికి. అలా వేసుకున్న తర్వాత 14వ ఏట పెళ్లి. కాళీమాత కాదా ఈ కపాలాలు ఇవన్నీ వేసుకునేది? పార్వతీదేవి లేదు, కాళీమాత కాదు, ఆమె వేసుకునేది నల్లపోచమ్మ తల్లి. మీకు అది కూడా వివరిస్తాను నేను. అయితే 14వ ఏట పెళ్లి చూపులు జరుగుతాయి పైన, ఎందుకంటే ఎర్రపోచమ్మ తల్లికి పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది కదా అని. కిందనేమో కర్రెపోచమ్మ తల్లి ఉంటుంది. కర్రెపోచమ్మను వదిలిపెట్టి లోకం మొత్తం తెలియదు కదా కర్రెపోచమ్మ తల్లి శివుడికి పుట్టిన మహానీయురాలని. ఎర్రపోచమ్మ తల్లికి అంగరంగ వైభవంగా పెళ్లిలు కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్న సమయం చూడముచ్చటగా ఉన్నప్పుడు ఈ నోట ఆ నోట అమ్మకి కూడా తెలుస్తుంది. 14వ సంవత్సరం వచ్చినప్పుడు నేను ఒక శక్తి స్వరూపిణి అని అమ్మ కనిపెడుతుంది. అమ్మ ఏం చేస్తుందంటే, ఆ పెళ్లిని ఆపాలి, నా తండ్రి నాకు చేసిన అవమానాన్ని నా తల్లి పార్వతీమాతకు తెలియజేయాలి, లోకం మొత్తం తెలియజేయాలి అని అన్నప్పుడు అమ్మ ఈవిడ ఏం చేస్తుందంటే, ఆ పెళ్లి సమయానికి శివుడి రూపమే తీసుకొని కింది నుంచి ఆ పెళ్లి జరుగుతున్న ప్రదేశానికి బయలుదేరుతుంది.
బయలుదేరి అక్కడ ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారు, శివుడే వస్తున్నాడు, శివుడితో మాట్లాడాలన్న ఆ తరుణం చూసి 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 అందరు అడిగితే ఈవిడ ఏం చెప్తుందంటే, నాకు ఇంకొక బిడ్డ ఉంది, ఆవిడ కర్రపోచమ్మ, ఆవిడ భూమండలంలో ఉంటుంది, ఈవిడ ఎర్రపోచమ్మ, ఈవిడ పెళ్లి చేస్తున్నాను అంటారు. అంటే మిగతా వాళ్ళందరిలో ఎవరో ఒకరు ఉంటారుగా కొంచెం తింగరికి ఆలోచించేటోళ్ళు, అదేంది కర్రపోచమ్మ ఉందన్నప్పుడు మరి ఆవిడ పెళ్లి చేయాల్సింది వదిలి ఈవిడ పెళ్లి చేస్తున్నాడు, మళ్ళీ ఇంకొక బిడ్డ ఉందని అంటున్నారు, దీంట్లో అంతరార్థం మాకు ఎవరికి చెప్పలేడు కదా అని ఈ నోట ఆ నోట కలిసి మహాముఖ్యంటి అక్కడ గాఢమైన యోగ నిద్రలో ఉన్నప్పుడు పోయి ఆయనకు చెప్తారు, మీకు ఇంకో బిడ్డ ఉందంట కదా అంటానంటే, ఎవరు చెప్పారు ఈ ఇంత పెద్ద రహస్యం అని చెప్పేసి ఊటాహూటినే లేచి వస్తాడు. మీరే చెప్పారు, అక్కడ బయట అందరూ అనుకుంటున్నారు కదా, మీరే చెప్పారంట కదా అని అన్నప్పుడు లేదు లేదు అలాగేం లేదని చెప్తే బయటకు వచ్చి చూసేలోపు ఈవిడ అందరితో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ భార్యడు త్రిశూలం పట్టుకొని, శివుడే ఉంటాడు బయట, శివుడే ఉంటాడు అక్కడ, ఇక్కడ శివుడే ఉంటాడు, ఇద్దరు మాట్లాడుతూ ఉంటే అప్పుడు శివుడు వచ్చి అంటాడు, కొంచెం ఎంత మాయ కనబడుతుంది అని చెప్పేసి, నీవు శివుడు కాదు, అది కాదు ఇది కాదు అని అంటే, ఇద్దరి మధ్యలో మరి ఎవరు నిజమైన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నాతో తలబడి నన్ను ఓడగొడితే గెలిచిన వాళ్ళే శివుడు అని నిర్ణయిస్తారమ్మా. ఇది చాలా వివరంగా పోయినప్పుడు ఇద్దరు బీభత్సమైన గొడవకు సిద్ధమవుతారు. ఒకరినొకళ్ళు చాలా 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 తీవ్రంగా తలబడుతున్న సందర్భం సృష్టి మొత్తం ఆగుతుంది. అమ్మ ఏం చేస్తుంది అంటమ్మా, చౌడాలమ్మ తల్లికి ఈయన తెలియకుండా సగం శక్తులు ఇచ్చాడుగా, మళ్ళీ ఆవిడ శక్తి స్వరూపిణే చౌడాలమ్మ తల్లి, మళ్ళీ ఈవిడ నల్లపోచమ్మ తల్లి రూపం తీసుకుండడం చేత ఉగ్రరూపం ఉంటుంది ఆవిడది. తండ్రిని ఏం చేస్తుందంటే అమ్మ ఎడమ కాలుతో ఇక్కడ తంతది, ఒక్కసారి ఇలా తన్నినప్పుడు తండ్రి అక్కడ వెనుకల పడతాడు. పడగానే అమ్మ చాలా ఆవేశంగా పరిగెత్తుకొచ్చి తండ్రి ఈ గుండె పైన ఎడమకాలు పెట్టి, శివుడు రూపంతోనే ఉంటుంది మళ్ళీ, ఎడమకాలు పెట్టడమే ఆవిడ ఆది పరాశక్తి అవుతుంది. ఒక్కసారి ఆ కేశాలు ఇక్కడ వరకు కింది దాకా ఉండి ఆ కేశాలన్నింటికీ మళ్ళీ కళ్ళు కనబడుతూ ఉంటాయి. మనం అక్కడక్కడ చూస్తుంటాం, ఒగ్గు కథల్లో చెప్తారు, అమ్మకి ఇలా పాయలు తీస్తూ ఉంటే కళ్ళు కనబడ్డాయంట అని అంటారు కదా, అలా మొత్తం కళ్ళు వచ్చి ఆ కపాలాలన్నీ కనబడి అమ్మ ఒక్కసారి శివధాత్రి అంటారు. శివధాత్రి అంటే చాలామందికి తెలియాలమ్మా, శివుడి వరంతో పుట్టిన దంతం, దాన్ని శివధాత్రి అంటారు. ఈ ధాత్రిలు రాక్షసుల రూపంలో చంపేటప్పుడు దేవతలు కూడా వస్తాయి చూడండి ఇట్లా బయటికి, అంటే దాంతోనే సంహరించడం, అంటే కొరకడం లాంటిది, కానీ ఈ కంఠాన్ని ఖండించడం ఉండడం దాన్ని శివధాత్రి అంటారు. సందర్భం ఎలా వస్తుందంటమ్మా, అమ్మ ఆ త్రిశూలం ఒక్కసారి ఇలా తీసినప్పుడు 14 చేతులు కనబడుతూ ఉన్న ఆ తరుణము శివుడు భరించలేకపోతాడు. ఈ శక్తి ఎవరు, మొహం ఎలా ఉన్నది అమ్మది, నల్లగా ఇంతింత బొబ్బులు, కాలిపోయిన శరీరం చిన్న ఉన్నప్పుడే చూసి అసహించుకున్నవాడు పెద్దగా అయినాక ఆ శక్తిని చూసి తట్టుకోలేకపోయాడు. ఇంత భయానకమైన శరీర ఆకృత అని చూసినప్పుడు ఆ 14 చేతులు ఒక్కసారి ఇప్పినప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే, కుడి చేతిలో నుంచి ఆ త్రిశూలాన్ని ఇలా దగ్గరికి పెట్టి గొంతు దగ్గర ఈ ఎడమ చేతులు తీసుకొని తండ్రి నాలిక బయటికి లాగుతుంది. లాగి నాలిక మీద రాసుకున్న దాన్ని తుడుపుతుంది. తుడిపినప్పుడు గుర్తుపట్టారా పరమేశ్వర, నేను కర్రెపోచమ్మని, స్వయంగా నీ అంశంలో పుట్టిన నీ బిడ్డని, నన్ను మరిచితివా నీవు, నేను నీ బిడ్డనయ్యి ఈరోజు నేనే రుజువు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందా, 2 సగం శక్తులు తలబడితే ఎలా ఉంటుందో చూసారా అన్నప్పుడు తండ్రి చాలా రియలైజ్ అవుతాడు. అసలు ఎంత నా బిడ్డ ఇంత శక్తి స్వరూపిణియా, ఇంత ఈ విధముగా ఉందా, ఎందుకంటే ఆయన జ్ఞాపకంలో లేదు కదా అది. మళ్ళీ అమ్మ ఏం చేస్తుంది, బీజాక్షరాన్ని తుడిపేస్తుంది, ఇది నిజం అని అన్న దాన్ని తుడిపేసి ఇదే నిజం అని చెప్పి రుజువు చేయడం చేత పార్వతీమాత, అక్కడ ఎర్రపోచమ్మ తల్లి, మిగతా దేవాది దేవతలు వచ్చి ఒకసారి చూసినప్పుడు తండ్రి అందరికీ ప్రకటిస్తాడు, నా బిడ్డ కర్రెపోచమ్మ తల్లి అన్నప్పుడు ఎర్రపోచమ్మ తల్లికి సందిగ్ధంలో ఉంటుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అన్నప్పుడు ఎర్రపోచమ్మ తల్లిని వివరిస్తారు. జగన్మాతకు పుట్టిన మీలంతా జగాలని వేలాలి, ఈ కళ్యాణ గడియలన్నీ మీకు రావు, లోక కళ్యాణం కోసం మీరు భూమండలాన్ని పాలించాలి, గ్రామ దేవతలై మీరు ప్రతి గ్రామంలో ఇక పైన చాలా చక్కగా పూజలను నియమ నిబంధనలన్నీ అందుకుంటారు. నా బిడ్డ వచ్చిన ఈ వేళ విశేషం ఆషాఢ మాసం, అందుకని నా బిడ్డని నేను నెల రోజులు నా ఇంట్లో పెట్టుకొని అంగరంగ వైభవంగా నా బిడ్డ కోల్పోయిన గౌరవాలన్నీ నేను ఇస్తాను అని అమ్మకి మర్యాద చేసిన రోజు ఆషాఢం మొదలైన రోజు, మహాముఖ్యంటి బిడ్డని ఇంటికి తీసుకెళ్లిన రోజు. కాబట్టి ఇక్కడ ఆడపిల్లలు అందుకు ఇంటికి వెళ్తారు. ఇది శాస్త్రజ్ఞానంలో ఉన్న మహా సంపద. ఇది తెలియదు మన వాళ్ళందరికీ. ఇంకొక వివరణ, అలా తండ్రి నెల రోజులు ఉంచుకోవడం చేత నెల రోజులు పండుగ జరుగుతుంది ఇక్కడ. ఇదొక వివరణ. ఇందులో బోనం మాట ఇక్కడ రాలేదు. ఇదంతా భూమండలంలో వచ్చినప్పుడు బోనం ఎలా పుట్టిందన్న విషయ వివరణ మళ్ళీ డీప్గా వెళ్తే అమ్మ, అక్కడ తండ్రి నెల రోజుల్లో ఉన్నప్పుడు అమ్మని పంపుతాడు కదా కిందికి. బోనం ఎలా వచ్చింది, ఏ విధంగా పోయిందంటే అమ్మ మన దగ్గర
వనాలు ఏదైతే ఉంటాయో ఈ వ్యవసాయానికి సంబంధించిందో జూన్ మాసంలో ఎంత నాగలి పట్టేసి తర్వాత అందరూ ఈ నీళ్లు కోసం ఎదురు చూస్తుంటారు, అంటే వర్షం కోసం. అలా ఎదురు చూడాల్సిన సమయంలో ఈ నూతన వధూవరులు ఉంటారు కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏ మాసంలో ఉన్నాం, జూన్లో కదమ్మా. దీనికి ముందు మాసం మే, అంతకు ముందుకు ఏప్రిల్ కదా. ఈ 2 months హెవీగా పెళ్ళిళ్ళు అవుతాయి, మీరు గమనించండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు మరి ఆడ మగ ఇద్దరు కూర్చొని కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే కూర్చుంటే మరి నాగలి పట్టేది ఎవరు? పనులు ఆగిపోతాయి. అందుకని ఒక అత్త ఏం చేసిందంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా భర్త మొహం చూడొద్దు అన్నది. భర్త మొహం చూడొద్దు అన్నది మీరు బాగా గమనించండి. భర్త ఇంట్లో కోడలు ఉండొద్దు అనలేరు, భర్త మొహం చూడొద్దు అనేసరికి ఏదైనా అరిష్టం ఉంటుందేమో అని ఆలోచించి ఆ ఒక పంతులు ఒక పురోహితుడు ఈవిడ కలిసి ప్రకటన ఇచ్చారనమాట. ప్రకటన ఇచ్చిన తర్వాత అందరూ ఏం చేశారు, బిడ్డల్ని ఇంటికి తీసుకుపోవడం పోయారు. శాస్త్రంలో ఈ 2 విషయాలు. దానివల్ల ఏమైందంటే భర్త మొహం చూడొద్దు కదా, కాబట్టి ఈ భర్త ఏం చేస్తాడు, కంప్లీట్గా వ్యవసాయం మీద ధ్యాస పెట్టుకోగలుగుతాడు. ఒకవేళ అత్తగారింట్లో కోడలు ఉండొద్దు అని అంటే కొడుకు కూడా వాళ్ళ అత్తగారింటి అక్కడ పోయి ఉంటాడు. అవును, అంటే కొడుకు అక్కడ పోవచ్చు, ఇక్కడ ఉండొద్దు అన్నది కానీ అక్కడ ఉండొద్దు అన్నారా వెళ్ళిపోతారు. కాబట్టి భర్త మొహం చూడొద్దు అనేది శాస్త్రంలో దాగుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో అత్త కోడళ్ళు ఒక గడపలో దాటకూడదు, అది వాస్తవం, అది కాదు వాస్తవం. మీకు ఇంత ముందుకు నేనేం చెప్పినంటే, మీరు ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తారు కాబట్టి తెలియాలని నేను పరమశివుడి అంశ ఈ పండగ అని చెప్పింది దానికని. దాంట్లో ఎంత డెప్త్గా ఉంది అదైతే రాసింది కదా. ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు, నల్లపోచమ్మ తల్లి చరిత్ర అని, మొత్తం చరిత్రలో అదే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా చరిత్రలోనే వస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇంకా చాలా వివరంగా వస్తుంది. అది 2.5 hours చరిత్ర. అది మీకు చెప్పింది మనం ఒక 10-20 నిమిషాలు మెయిన్ డిస్కషన్స్. అలా రావడం అనేది వ్యవసాయానికి సంబంధించింది ముమ్మాటికి. ఇప్పుడు చాలా మంది పంపించుకుంటున్నారు శాస్త్రానికైనా దేనికైనా, మొత్తానికైతే వెళ్తున్నారు, వెళ్ళనివ్వండి. ఇప్పుడు నేను చెప్పడం చేత వీళ్ళు ఆగిపోవాలని కాదు, కానీ దాని అంతరార్థం పెళ్ళైన తర్వాత ఆ వర్షాకాలంలో ఈ 1-2 నెలలు వ్యవసాయం మీద ధ్యాస పెట్టాలన్న ఉద్దేశంగా ఒకరినొకరు మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుంటే మరి ఇబ్బంది అన్న ఆలోచన ఒక తల్లి చేసింది అమ్మ. అలా ఏం తప్పు లేదు, తప్పే లేదు, అలాగ పోవచ్చును, ఉండొచ్చును, చేయొచ్చును. కాకపోతే ఇది ఎన్నో సంవత్సరాల ఆనవాయితీ కాబట్టి మా ఒక ప్రాంతీయ ఆచారం కాబట్టి ముక్కంటి కూడా బిడ్డలు ఇంటికి చేరాలని చేర్చుకున్నాడు కాబట్టి బిడ్డలు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి. తప్పేం లేదు, అయినా మళ్ళీ ఒక నెల రోజులు పుట్టి నెల రోజులు ఇంటికాడ ఉంటారు, పోయి అందరు వెళ్ళొచ్చు. ఎందుకంటే బోనం ఎత్తేది ఆడబిడ్డలే అమ్మ. బోనాలలో ముఖ్య అంతరార్థం కూడా ఏంటంటమ్మా, ఇందులో 3 ఇంటి ఆడబిడ్డనే బోనం ఎత్తాలి. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ భార్య, ఇప్పుడు భార్యాభర్తలలో భర్త దగ్గరికి అక్క చెల్లెలు అందరూ వచ్చినప్పుడు ఈ భర్త నుంచి భార్య వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళే తరుణమే చాలా మంది కోరుకునేది, వెళ్ళేది కూడా అలాగే. కుటుంబం అంతా వెళ్తారు, లేదంటే కుటుంబం అంతా వస్తారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవమ్మా. ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఒక వ్యక్తి పోవడం అనేది ఆలోచించకపోయేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఉన్నరే ఇద్దరు బుడంకాయలు ఉంటారు, ఇక వాళ్ళని వేసుకొని పోవడం ఎంతసేపు అందరూ ఊరికి పిలిచి అందరూ అక్కడే చేరుతున్నారు. అదొక పండగ వాతావరణం. 3 తరుణాలు ఉన్నాయి అందులో. ముక్కంటి తీసుకెళ్ళాడు, అమ్మకి మర్యాద, అత్తమ్మ ఈ వ్యవసాయానికి అదొక మర్యాద, ఆడపిల్లలే బోనం ఎత్తాలి, ఇది ఒక తరుణం. ఇది గత 60-70 సంవత్సరాల చరిత్ర. మీరన్నట్టుగా ఈ వ్యవసాయాన్ని మొదలైనప్పుడే అమ్మకి వన భోజనాలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే అమ్మే కాబట్టి ఒకప్పుడు సృష్టి స్థితిని నడిపేది జగన్మాత కాబట్టి అమ్మ వాళ్ళ యొక్క అడుగు భూమండలం మీద పెట్టడానికని వ్యవసాయంలో వచ్చిన పంటలన్నీ అప్పట్లో చూడమ్మ, వరి నుంచి ఇంకా ధాన్యాల నుంచి ఏదొచ్చినా కూడా పూజ ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఆ పూజ చేసినప్పుడు అమ్మకి ఏం చేసేవాళ్ళంటమ్మా, ఈ మాసంలో ఖచ్చితంగా నైవేద్యాలు సమర్పించేవాళ్ళు. ఆ నైవేద్యాలు సమర్పించడానికి గ్రామ దేవతలకి సంబంధం ఏమిటి? పార్వతీమాతకి పెట్టవచ్చుగా బోనం, నల్లపోచమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి, ముత్యాలమ్మకి, మైసమ్మకి, కనకాల కట్ట మైసమ్మ తల్లి అంటారు, పెద్దమ్మ తల్లి సరస్వతి మాత, ఎర్రపోచమ్మ తల్లి లక్ష్మీమాత, వీళ్ళకే పెడతారు మన వాళ్ళు. ఉప్పాలమ్మ అంటాం, కొన్ని దగ్గర పోలేరమ్మ కూడా అంటాం. ఈ వీళ్ళకి ఎందుకు పెడతారంటే పరమశివుడు ఇచ్చిన ఆజ్ఞ గ్రామాల్లో మీరు ఉండాలి అని. గ్రామాన్ని కాపాడే మొట్టమొదటి దేవత ఈవిడ కాబట్టి ఆ గ్రామంలో ఉన్న దేవతకి మొదటి ఆహ్వానం అనమాట వనభోజనం. వన అంటే ఏమిటి? అడవి. దాన్ని ఏంటంటే రాను 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 బోనం అయ్యింది. బోనం ఎలా అయింది కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది. ఆ బోనం కూడా అమ్మ నెత్తి మీదకి రావడానికి కూడా అంతరార్థం దాగుంది. అలా ఒకప్పుడు అందరూ వాళ్ళకి కావాల్సిన సౌష్టమైన ఆహారాలు, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటమ్మా, పండగ అనగానే అప్పు తెచ్చైనా బలంగా చేస్తాం మనం. అలా అమ్మకి అన్నీ చేసేవాళ్ళు. చేస్తున్నప్పుడు ఒక సందర్భం ఎలా ఏర్పడిందంటమ్మా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి నైవేద్యం పెట్టేవాళ్ళు. అన్ని నైవేద్యాలు పెట్టి ఒకే ఒక ఇల్లు నుంచి నైవేద్యం రాలేదు.
నైవేద్యం రాకపోవడం చేత అమ్మ ఆలోచన ఏంది ఊరంతా బాగుండాలని. ఆ నైవేద్యం ఎందుకు రాలేదు అని చెప్పి అమ్మ ఆరా తీసి చూస్తే ఆవిడ కొంచెం పరిస్థితి బాగా లేకపోవడం చేత కేవలం ఇంట్లో నూకలు కేవలం చింతపండే ఉండడం చేత ఆవిడ నేను రాలేనమ్మా, నువ్వు దేవతవి 100 విధాలుగా స్వీకరిస్తావు, నేను నిస్సహాయత పరిస్థితి, నేను వచ్చి అవమానం చేయకూడదు నిన్ను అని అంటే అమ్మ ప్రకటన ఇస్తుంది, నీ ఇంట్లో ఉన్న ఆ కమ్మనైన వంటకమే నాకు ముఖ్యంగా చేరాలి. ఇకపైన మేము మాటిస్తున్నాము, మీరు పెట్టే ఆ నూకలతో చేసి అందులో చింతపులుసు పోసి అది వేడివేడిగా నాకు తీసుకొస్తే ఇక్కడ ఉన్న వనభోజనాలు ఇక్కడ ఉన్న వివిధమైన నైవేద్యాల కంటే ముందు అది నేను స్వీకరిస్తాను, అందులో నీ ప్రేమ దాగుంది అన్నప్పుడు అమ్మ నెక్స్ట్ డే ఆ బిడ్డ ఏం చేస్తుందంటే ఆ ఆడబిడ్డ అమ్మనే కోరింది కోరిక కాబట్టి నేను సమర్పించవలేనని ఆ కుండని నూకలు పెట్టి వేడి చేసి అందులో కొంచెం ఉడికించి బాగా అమ్మ అందులో ఉన్న చింతపండు అప్పుడే తెచ్చినది, సమ్మర్లో చింతపండు తీస్తారు బాగా, ఆ చింతపులుసు చేసి ఇలా కుండలో పోసి ఆ వేడి వేడి కుండ నడుము మీద పెడితే కాలుతుందని అక్కడ అప్పటికైతే కండువలు అందరి దగ్గర ఉండేవి, ఆ కండువ తీసి నెత్తిలో పెట్టుకొని ఇలా పెట్టుకొని పరిగెత్తుకుంటూ అమ్మకి సమర్పించిన మొదటిది బోనం అయ్యింది. ఈ పచ్చి పులుసు కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది అన్నమాట. అయితే ఈ విధంగా అమ్మ ఇష్టంగా స్వీకరించింది. ఇప్పటికీ అందరు అలానే చేస్తారు. ఇప్పుడు చాలా మంది చూడండి పెరుగు చేస్తారు, అందులో పెరుగేసి పరమాన్నం చేస్తారు, కొంతమంది ఉడకబెట్టి పసుపన్నం వండుతారు, దానికి వివిధ రకాలుగా చేస్తారు. ఎలా అయినా అమ్మకి స్వీకరణ, కానీ చింత పులుసు లేనిది స్వీకరించదు. ఇది ముమ్మాటికి ఉండాల్సిందే, ఎందుకంటే జగన్మాత ఇష్టంగా కోరిన కోరిక. ఒక వివరణ. గురుగారు, ఇప్పుడు బోనాల ఉత్సవాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత రంగం అని చెప్పి పచ్చికుండ పైన ఎక్కి వాళ్ళు మొత్తం భవిష్యవాణి చెప్తారు అని చెప్పి అంటూ ఉంటారు కదా, అసలు ఏంటి ఆంతర్యం ఏంటో తెలియచేయండి. చెప్పింది దాంట్లో ఏం చెప్పాను, కారణ జన్మల వంశంలో అమ్మ అడిగిన వంశంలో అని చెప్పాను కదా. మరి ఎక్కడ పడితే అక్కడ అలా వచ్చింది చేసింది అన్న విషయం అయితే చెప్పలేదు. నేను చరిత్ర అయితే మీరు బోనాల పండుగ అనగానే అమ్మన్నా మీరు నా దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, బోనాలు రంగులు, అక్కడ ఉన్న వేప కొమ్మలు, మామిడాకులు, ఆడడాలు, బండారులు, పసుపులు కదా. నేను చెప్పింది బోనాల పండుగ అంతరార్థంలో మన సంస్కృతి ఎక్కడి నుంచి మొదలయ్యింది, ఎక్కడి దాకా వచ్చింది. మీరు అన్నట్టుగా అమ్మ ఒక శరీరాన్ని దేవత ఆవహిస్తుంది అని అంటే నేను ముమ్మాటికి ఆవహిస్తుంది అని అంటున్నాను, కానీ నీ అనుమతి ఏమిటి అంటున్నా. ఉజ్జయిన్లో ఒక చరిత్ర చెప్పా, గోల్కొండ ఒక చరిత్ర చెప్పా, బల్కంపేట ఒక చరిత్ర చెప్పినా కదా. అలా ఉన్న చరిత్రలు మరి అందరికి ఉన్నాయా? అందరికి లేవుగా తల్లి. మరి ఆ కారణ జన్ములకి నేను అవమానం ఇక్కడ చేయలేను, కానీ నిజముగా దేవతలని అవమానం చేస్తున్న వాళ్ళని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే దేవుళ్ళు వచ్చింది మన కోసం, వాళ్ళని భ్రష్టు పట్టించే బతుకులు ఎక్కడి అమ్మా? ఇష్టం ఉన్నట్టు ఆడేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు పాడేస్తున్నారు, ఎవరో అన్నట్టు దేవత అంటున్నారు. అందుకనే సలాకులు మంచిగా వేడిగా సిద్ధం చేయాలి. ఒక ఆయన అంటున్నాడు నిన్న వచ్చి, వామ్మో స్వామి మీ వీడియో రోజు పెద్ద మానిటర్లో వింటుందా, ఇప్పుడు బోనాల పండుగ ఏమవుతుందో అంటే మంచిగా అవుతుంది స్వామి. నిజమే అది. ఒకప్పుడు అమ్మ అట్లా అమ్మవారు వచ్చినప్పుడు చేసినప్పుడు కొంతమంది ఆకతాయిలు నమ్మనప్పుడు ఓహో నువ్వు అదా నువ్వు ఇదా అని అది చేసేవాళ్ళంట. ఇది ఉన్నది మన లేదని చెప్పండి, ఉన్నదని నేను అదే గ్రామాల్లోకి వెళ్ళి రుజువు చేస్తాను. నా భక్తులైతే 100ల సంఖ్యలో ఉన్నారమ్మ, గ్రామ దేవతల్లో ఉన్నారు. నేను 100ల పూజలకు వెళ్తా కదా, ఇంటికి నేను విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలతోని చాలా వివరంగా చెప్పి ఉప్పాలమ్మ, పోలేరమ్మ, నల్లపోచమ్మ అన్ని గుడిలోకి వెళ్తాను కదా, వాళ్ళందరితో నేను చెప్పిస్తా. ఎందుకంటే నిజం ఉంటే అమ్మ కూడా ఒప్పుకునేదంట. అది కాల్చినప్పుడు అమ్మ ఏమనకపోయేదంట. రెండోసారి కాలిస్తే మాత్రం అదే కాలుతుంది అనేదంట. ధర్మాన్ని ధర్మంలాగా పాటించురా, శరీరంలో ఆవహించినంత మాత్రాన శరీరాన్ని కాలుస్తే నేను వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని అడిగేదంట. కాలుస్తావు, ఒకసారి అమ్మ భరిస్తుంది, రెండోసారి కూడా అమ్మ భరిస్తుంది, కానీ అమ్మ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మరి ఆ కాళ్ళ పరిస్థితి ఏంది? ఆ బిడ్డ బాధపడాలి కదా. నిప్పుల మీద నడుస్తారమ్మ అందరూ, మరి నెక్స్ట్ డే వాళ్ళు బాధపడతారు. కానీ ఆ నిప్పుల మీద నడిచేటప్పుడు బాధ ఎందుకు కాదంటే అదొక శక్తి, అదొక భక్తి, అదొక తత్వం. తర్వాత రోజు మన వాళ్ళు కాళ్ళకు ఐస్ పెట్టుకుంటారు, అది వేరే విషయం. అంతే, అది నిజం, అసలైన నిజం అమ్మ. ఆమె అనుకుంటుంది నిన్ను పరీక్షలు పెట్టాలని. కాబట్టి అంతరార్థం చాలా గొప్పది. అవమానపరంగా నేను ఎక్కడ ఎవరితో చెప్పను. నిజాల విషయం వివరణం, చరిత్ర మన బోనాల గొప్పతనమే ఇంత ఉంటేమ్మా, మన అఖండ భారతదేశం ఎంత గొప్పదమ్మా. ఋషి సనాతన ధర్మం ఇది. కాబట్టి బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్తూ ప్రేక్షకులందరూ ఈ పండుగలన్నింటినీ చాలా బీభత్సంగా పాటించాలమ్మా. బీభత్సం అంటే ఈరోజు ఎల్లమ్మ తల్లిని పోయి వివరంగా చూడాలి. అమ్మో బాయిలో వెలిసిందంట, జమదాగ్ని భార్యనంట అని చెప్పి చూసే ఆ చూపు మన సంప్రదాయం. అంటే ఏ పండుగ జరుపుకున్నా మన ఆచార వ్యవహారాలని భ్రష్టు పట్టించే విధంగా ఉండకుండా నా ఉద్దేశం అది. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి యొక్క ఆ గజ్జి తామర వస్తే అమ్మ ఆ బాయిలో నుంచి నీళ్లు తీసుకుపోయి చల్లుతారు.
మరి ఆ నీళ్ళకి ఎంత శక్తి ఉంటే నా తల్లి ఎల్లమ్మకి ఎంత శక్తి ఉంది, ఆమెను కన్నా పార్వతీమాత పరమేశ్వరులకు ఎంత శక్తి ఉంది, జగత్తుకు ఎంత శక్తి ఉంది. ఆ శక్తిని మనం అంత చిన్న చూపు చేయడం నిజంగా నచ్చదు సాధువులం. కాబట్టి ధర్మము రక్షత అనే ఒక మాట ఎలా అంటే అంటమ్మా, ధర్మో రక్షతి రక్షత ధర్మహింస సదైవచ ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే. ఇది ఎందుకంటమ్మా, నువ్వు ధర్మాన్ని కాపాడకపోతే నిన్ను ఎవరు కాపాడతారమ్మా. మహమ్మారి వచ్చి ప్రాణాలు వేసుకపోతుంది, ఒకడేమో అరటిపండు తిని చనిపోయాడంట. మొన్న బలి నవ్వుకున్నా నేను గంట సేపు. ఎలా చనిపోయాడంటే ఇక్కడ ఇరికిపోయిందంట అన్నాడు. ఊరినియమ్మ అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకడు లారీ పోయిందంట వాడు బతికిందంట అంటున్నాడు. లారీ పోయినోడు ఏమో బతికేస్తున్నాడు, అరటిపండు తిన్నోడు ఏమో చచ్చిపోతున్నాడు. చూసారా పరమాత్ముడి ఆజ్ఞ ఎలా ఉందమ్మా. కాబట్టి ఏంటంటే నీ శరీరమే నీది కాదు, అబ్రబ్రహ్మ లోకాలను చీల్చుకొని పరమాత్ముడు రాసిన రాత నీదే కాదు. అంశంలో పుట్టిన వంశం నీవెంత అంటే చిన్న అణువంత. ఈ అణువు ఏంది తెలుసా అమ్మ, చిత్రపటం. కీర్తిశేషులు అని రాసి ఒక దండేసి ఆ రోజు వస్తే చాలమ్మా. అంతేగాని తీసిపడే అక్కడ అన్నారు అనుకోండి ఆ ఫోటో, ఈ శరీరానికి విలువ వచ్చిందా? మనిషి శరీరం జ్ఞాపకం తల్లి. ఆ జ్ఞాపకం బలంగా ఉంటేనే ఇప్పటికీ ఏడుస్తాం మనం. మా అమ్మ గుర్తుకొచ్చింది, మా నాన్న గుర్తుకొచ్చింది అని ఏడుస్తారు కొంతమంది. ఆ నాన్న ఉన్నాడు, మన అమ్మ ఇప్పుడు మా అమ్మ ఏడుస్తుంది ఒకరోజు, మా నాన్న అని ఏడుస్తుంది. మా అమ్మ వయసు ఇప్పుడు 55 ఏళ్ళు, ఆయన వాళ్ళ నాన్న చనిపోయి 20 ఏళ్ళు అయింది. ఎందుకు ఏడుస్తుంది అంటే అది బంధం విలువలేదమ్మా. ఆ ఫోటో చూసి ఏడుస్తుంది, అది పాట ఫోటోలు తీయగానే చూసి మా నాన్న అని ఏడుస్తుంది. అంత సులభంగా పోదు రక్తం విలువ. పరమశివుడు ఏం చేశాడంటే ఆత్మని మాత్రమే పంపించాడు, శరీరాన్ని పంపించలేకపోయాడు. కాబట్టి ఈ శరీరాలతో వచ్చిన ఈ రక్తపు మాంసపు ముద్దలు శ్మశానంలో కలిసినా సరే మనసులో నుంచి తీయలేము. అది చేయాలి అంటాను నేను. అది ముఖ్యమైన విషయం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి బోనాల పండుగ శుభాకాంక్షలు. వైవిధ్యంగా చేయమని చెప్తాం. ఇప్పుడు నేను చాలా పండుగల దగ్గరికి వెళ్తున్నా, నాకు చాలా ముఖ్యమైన పండుగ ఇది, నేను కూడా పోతున్నాను. మీరు కూడా ఈసారన్నా బోనాల వివరణ చాలా డీప్గా చేయాలని కోరుతున్నామమ్మా. తప్పకుండా మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు మా అందరి తరపున. నిజంగా చాలా లోతైన వివరణ ఇచ్చారు, ధన్యవాదాలండి. నమస్కారం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి